अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే పరమాత్మ తను ఏదిగా మారలేదు, మారినట్టుగా మనకు కనపడుతున్నాడు, అంతే కదా. పరమాత్మ మారడానికి వీల్లేదు. మారడము మారకపోవడము అనేవి మన ఋషులు మనకు 3 రకాలుగా అర్థం చేసుకోమని చెప్పారు. పరమాత్మ ప్రపంచంగా మారాడా, మారితే ఎప్పటి నుంచి మారాడు, ఎప్పటి వరకు అట్లా మారి ఉంటాడు, మళ్ళీ ఒరిజినల్ స్టేట్లోకి వెళతాడా అనే దానికి పరమాత్మ ప్రపంచంగా మారినట్లు మనకు కనిపించింది మనం పుట్టినప్పటి నుంచి. మనం ఎప్పుడు పుట్టామో కదా, అప్పుడు కదా మనకి ఈ ప్రపంచం అనేటువంటి దాంతో సంబంధం ఏర్పడింది. మనం పుట్టక ముందు మనకి సంబంధం లేదు. ఎప్పుడైతే పుట్టామో అప్పుడు మనం ఏమంటామంటే, నీకు ఎన్ని సంవత్సరాలు రా అంటే నాకు 84 ఏళ్ళు అంట. మీకెన్నేళ్ళు అంటే మీరేదో మీ వయస్సు చెప్తారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి, నేను ఎప్పుడు ఈ పరమాత్మలో నుంచి ఈ ప్రపంచంగా వచ్చానో అప్పటి నుంచి అని కదా. దాన్ని ఆరంభము అంటారు. ఆరంభం అంటే అర్థం ఏమిటి, మొదలైంది. ఏదైనా ఒకటి మొదలు కావాలంటే అంతకు ముందు ఉంటే మొదలవుతుందా, అంతకు ముందు లేనిది మొదలవుతుందా? అంతకుముందు లేనిది మొదలవుతుంది కదా. అంతకుముందు ఏం లేకపోతే మొదలు ఎవరు పెట్టాలరా కదా. నేను చదువు మొదలు పెట్టాను, ఇవాళ నన్ను స్కూల్లో అడ్మిట్ చేశారు. నేననేవాడిని ఒకడిని ఉంటే కదా స్కూల్కి పంపించేది. నేనే లేకపోతే ఎవరిని స్కూల్కి పంపిస్తాము? అట్లా ఫలానా వాడు పుట్టాడు అంటే వాడు అంతకుముందు ఉంటే కదా పుడతాడు కదా. ఇప్పుడు మనమందరం హాస్పిటల్కి వెళ్ళి నాకు కూడా ఒక కొడుకు పుట్టాడు అనగలంటారా? ఎందుకని అనలేము? మన కడుపులో కొడుకు లేడు, ఉంటే కదా వాడెవడో హాస్పిటల్లో వాడు ఆపరేషన్ అన్నా చేసి బయటికి బీకుతాడు కదా. అంటే అంతకు ముందు ఉన్నవాడే పుట్టాలి కానీ లేనివాడు పుట్టడానికి వీల్లేదు. అంతకుముందు ఉంటే వాడు ఎట్లా ఉండి ఉంటాడు, అది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. పుట్టాలంటే వాడు ఉండాలి. వాడు ఏ రకంగా ఉంటే ఇప్పుడు పుట్టాడు అంటున్నావు. అంతకుముందు వాడు నేనుగా ఉండాలి. ఉంటే మరి పుట్టింది ఎవరు అంటే నాదిగా పుట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీదనే నిలబడుతుంది తర్వాత పాఠం. లేనివాడు పుట్టడానికి వీల్లేదు.
ఎప్పుడు కూడా నేను ఖర్చు పెడుతున్నాను అంటే అర్థం ఏమిటరా? నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అనే కదా. నా దగ్గర లేకుండా ఉంటే నేను ఎట్లా ఖర్చు పెడతాను? నా దగ్గర ఉన్నదే నేను ఖర్చు పెడతా. నేను ఖర్చు అనేది పెట్టక ముందు నా దగ్గర డబ్బు ఉండి ఉండాలి. నేను ఖర్చు పెట్టాను అంటే దాని రూపం మారి ఉండాలి కదా, అంతే కదా. నేను బజార్కి వెళ్ళాను, ఒక బ్రెడ్ కొనుక్కున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఏమైంది? బ్రెడ్ రూపంగా మారింది, అంతేనా కదా. అట్లా నేను అనేవాడిని ఒకడిని ఉన్నా. వాడు ఎప్పటి నుంచి ఉన్నాను అంటే వాడికి ఆరంభం లేదు. ఆరంభం లేదంటే వాడికి ప్రారంభం లేదు. అందుకని వాడిని ఏమంటామంటే ఆద్యంతాలు లేనివాడు అంటాం. పరమాత్మ లక్షణంలో వాడి లక్షణం ఏమిటంటే వాడికి ఆది ఉండకూడదు, వాడికి అంతం. ఆది ఎవడికి ఉండదో వాడికి అంతం ఉండదు. కాబట్టి పరమాత్మ లక్షణాలు ఆద్యంతాలు లేవు. అందుకని ఆరంభవాదం కొట్టేసుకున్నాం మనం. ఆరంభం అంటే నేను పుట్టాను అంటే నేను బజారుకి వెళ్ళి నా దగ్గర ఉన్న డబ్బుని నేను బ్రెడ్గా మార్చుకున్నాను, కొనుక్కున్నాను, ఖర్చు పెట్టాను. అర్థమవుతుందా? అట్లా నేను అనేటువంటి వాడిని నాది అనేటువంటి దానిగా నా 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 శక్తిని ఖర్చు పెట్టాను. ఎవరుగా ఖర్చు పెట్టాను? మీరేం ఖర్చు పెట్టారండి అంటే మా అమ్మ కడుపులో నా శరీరాన్ని తయారు చేసుకుంది నేనే, ఎవడో వచ్చి తయారు చేయలే. ఇక్కడ నిమిత్త ఉపాదానాలు లేవు, ఇంకెవడో తయారు చేయడానికి వీలు లేదు. మా అమ్మ పొట్టలోకి ఏ ఇంజనీరు వెళ్ళలే, ఏ వడ్రంగి వెళ్ళలే, ఎవడు బిగించలే మేకులు సుత్తెలు పెట్టి. మరి ఎవరు బిగించారు? ఆ అమ్మ బిగించిందా? నేనే. మరి నా శక్తి ఖర్చు అవ్వలేదా? నేను చేసుకోవడంలో నా శక్తి ఖర్చు అయింది. నా దగ్గర ఉన్న నేను అనే, జాగ్రత్తగా వినండి, నా దగ్గర ఉన్న నేను అనే ఒక పదార్థం, దానికి ఆది లేదు. అది నాదిగా పుట్టినప్పుడు దాన్ని ఆరంభం అన్నాం. ఆ ఆరంభాన్ని లెక్కేసుకుని ఈరోజు వరకు నా వయస్సు ఇంత అని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరి వయస్సు ఇది? నేను వయస్సా? కాదు, నాది వయస్సు. అర్థమైంది కదా. తార్కికులు ఏమంటారంటే ఇక్కడ ఆగిపోతారు వాళ్ళు. నేను ఎప్పుడు పుట్టానో అప్పటి నుంచే కదా నాకు కర్మ అనేటువంటిది ఒకటి అంటింది. నేను అనుభవించేది కూడా అప్పటి నుంచే కదా. పుట్టక ముందు నాకు కర్మానుభవం లేదు. పుట్టిన తర్వాతే డాక్టర్లు ఇంజక్షన్లు గుచ్చటమో, లేకపోతే నాకు సూది ఏమిటో కళ్ళల్లో మందులు, ముక్కులో మందులు ఏవో అన్నీ వేస్తారు కదా. వాటితో నాకు మంట పుట్టడమో, నాకు నొప్పి పుట్టడమో, నేను ఏడవడమో, నేను నవ్వడమో కదా, నాకు ఆకలి అవ్వడమో, నాకు కడుపు నిండా మా అమ్మ పాలు ఇచ్చిందనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను? హాయిగా నిద్రపోతా. హాయి అనుభవం కూడా నాకు అప్పుడే ఉంది. ఈ అనుభవాలన్నీ ఎవరికి ఉన్నాయంటే నా నాదికి ఉన్నాయి. నా నాదికి అనుభవాలన్నీ రావడానికి కారణం అది పుట్టినప్పటి నుంచే దాని అనుభవాలు మొదలవుతాయి. దాని కష్టం కానీ దాని సుఖం కానీ అది పుట్టినప్పటి నుంచే మొదలవుతాయి. ఇవన్నీ నేనుకు లేవు, నాదికి ఉన్నాయి. మీకు ఇది అర్థం చేసుకోవాలంటే నా జేబులో డబ్బులు ఉన్నాయి. నేను బజార్కి వెళ్ళాను, అక్కడ నేను ఒక మిరపకాయల బజ్జీ బండి చూశాను కదా. అది ఇదివరకు కూడా అక్కడ మనం పాఠం చెప్పుకుంటూ అదే చెప్పాము. గుడికి వెళదామని వెళ్ళాను, మధ్యలో బండి మిరపకాయల బజ్జీ బండి నాకు ఆ స్మెల్ బాగా వచ్చింది. సరే 2 బజ్జీలు తిని వెళ్ళిపోతే తప్పే ఉందని నేను అక్కడికి వెళ్ళాను. 2 బజ్జీలు తిన్నాను. నా దగ్గర ఉన్న రూపాయో 10 రూపాయలో ఖర్చు పెట్టి 2 బజ్జీలు తీసుకుని తిన్నా. అంటే నా 10 రూపాయలు ఏమైనాయి? బజ్జీలుగా ఖర్చు అయినాయి. ఆ బజ్జీలు నాకు ఒక అనుభవాన్ని ఇచ్చినాయి కదా. అంటే తింటున్నప్పుడు రుచిని అనుభవించేట్టు చేసినాయి. తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళి ఇంకొక రకమైన అనుభవాన్ని కలిగించాయి. అంటే కష్టము సుఖము రెండు దానిలోనే వచ్చినాయి కదా. ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నది ఎవరు అంటే నాది అనేటువంటిది. కడుపులో ప్రాబ్లం వచ్చింది కానీ నేనులో ప్రాబ్లం రాలే.
నేను దాకా మనకు తెలియదు కాబట్టి మనస్సులో ప్రాబ్లం రాలే. మనస్సు దాకా వెళదాం. అర్థమైందా కదా? తిన్న కష్టము కానీ, తిన్న రుచి కానీ, తింటున్నప్పుడు వచ్చే కారం కానీ, ఇవన్నీ ఎవరికి వచ్చినాయి? నాదికే వచ్చినాయి. ఇప్పుడు అర్థమైంది కదా? నేను అనేవాడు అనుభవించడానికని ఒక నాదిని తెచ్చుకుంటే ఆ నాది దగ్గర నుంచి నా ప్రారంధం మొదలవుతుంది. నా కష్టమో నా సుఖమో కదా. అది ఎప్పటిదాకా ఉంటుందంటే ఎప్పుడు నాది మళ్ళీ నేనులో లయమవుతుందో. నాది నేనులో లయమవడం అంటే ఈ తిన్న ఈ బజ్జీ నా లోపలికి వెళ్ళి దాని చేయాల్సిన పని చేసి తర్వాత అది అరిగిపోయి నాకు మలరూపంగా అది నాలో నుంచి విసర్జించబడాలి. అప్పుడు కదా నాకు దాని తాలూకు ప్రాబ్లం పోయేది. అంతవరకు ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఇప్పుడు నా శరీరం, అంతే కదా. ఇది కదా నేను తెచ్చుకున్నది, నేను అనే వాడిని తెచ్చుకున్న దీంతో నాకు ప్రాబ్లం ఉంది. ఆ మిరపకాయ బజ్జీ కాసేపో గంటో 2 గంటలో మహా అయితే 24 గంటలు దాని తాలూకు ప్రాబ్లం. కానీ దీని తాలూకు ప్రాబ్లం 100 సంవత్సరాలు. ఇది ఎప్పుడు పోతుంది అంటే ఇది ఎప్పుడు పోతుందో అప్పుడు పోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ఆలోచిస్తే దీన్ని ఎట్లా పంపించాలో మనం ఆలోచించవచ్చు. అర్థమైందా? దీన్ని ఎట్లా తెచ్చుకున్నాను నేను, నా దగ్గర డబ్బుల్ని నేను అట్లాగే తినలే. నేను మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నా. మిరపకాయ బజ్జీలు తెచ్చుకోవాలంటే ఒక బండి వాడు ఉండాలా, వాడు ఆ బజ్జీ తయారు చేయాలా, తయారు చేస్తే కదా నేను కొనుక్కుంటాను. కాబట్టి ఈ శరీరాన్ని కూడా ఎవడో తయారు చేస్తే నేను కొనుక్కున్నాను, వాడి దగ్గర నుంచే నేను తీసుకున్నాను. వాళ్ళెవరు అంటే 5 భూతాలు. మళ్ళీ 5 భూతాలకే నేను దీన్ని ఇచ్చేస్తాను. అర్థమైంది కదా? 5 భూతాల దగ్గర నుంచి తీసుకున్నాను, 5 భూతాలకు మళ్ళీ నేను ఇచ్చేయాలి. ఇచ్చేస్తే నాకు అయిపోతుంది. మరి ఎట్లండి? మీరు చచ్చిపోతే కదా 5 భూతాలకు ఇస్తారు, చావకుండా 5 భూతాలకు ఎట్లా ఇస్తారు? నేను నా జ్ఞానంతో 5 భూతాలకు ఇచ్చేస్తాను. మీరు కూడా మీ జ్ఞానంతో 5 భూతాలకు ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నామో ఇది వాళ్ళది అని ఇస్తే చూడండి ఎట్లా అంటే, మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుని నేను ఒక పని చేసుకున్నా, మా ఇంట్లో ఏదో నాకు కార్యం ఉంది, నేను ఈవిడ దగ్గర ఓ 50,000, ఆవిడ దగ్గర ఓ 60,000, ఈవిడ దగ్గర ఓ 70,000, నా ఇష్టం అప్పు తెచ్చుకున్నా, నా కార్యం నెరవేర్చుకున్నా. వాళ్ళ దగ్గర అప్పు నా బ్రెయిన్లో గుర్తులో ఉంది. తర్వాత నాకు డబ్బులు వచ్చినాయి. వచ్చినప్పుడు వెంటనే నేను వీళ్ళకి మరి ఇన్ని డబ్బులు నాకు ఒక్కసారి రావుగా, నాకు కొంచెం కొంచెం వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇది ఈమె 50,000. ఇప్పుడు నా మనస్సులో ఇంకా నేను ఇంత డబ్బు తీర్చాలి, ఇది ఈవిడిది అప్పు అయిపోయింది, వీడప్పు ఉంది, వీడప్పు ఉంది, వీడప్పు ఉంది అని నా మనస్సులో ఉంటుందా ఉండదా? ఉంటుంది. అవన్నీ నాకు ఆ డబ్బులు వస్తే వీడికి తీరుస్తా, ఈ డబ్బులు వస్తే వీడికి తీరుస్తా అంటే అప్పు నాకు గుర్తుంది, నాకు ఎక్కడి నుంచి వస్తే నేను తీరుస్తానో గుర్తుంది. ఇప్పుడు నన్ను అప్పులు బాధిస్తాయ్యా? నీకు అర్థమైందా? ఏమ్మా అర్థమైందా? ఎట్లా అర్థం అవ్వాలంటే, ఈ శరీరాన్ని నేను డబ్బిచ్చి అంటే నా కర్మ అనేదాన్ని, నేను అనేవాడిని, నాకు ఈ శరీరం లేదు, నేను కర్మ ఇచ్చి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశ అని 5గురి దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఆ తెచ్చుకున్న దాన్ని ఎవరెవరు పంచీకరణ విచారణ నేను చేసేసుకున్నా. అంటే ఎవరి దగ్గర నుంచి ఎంత తెచ్చుకున్నాను, ఎవరికి ఎంత ఇచ్చేయాలి అని. ఈ వస్తువులు నా దగ్గరే ఉన్నాయి. అంటే నాకు అప్పు ఉన్నది, నాకు తెలుసు, తెలియకుండా అప్పు కాదు ఇది. ఇదివరకైతే తెలియదు, మీకు అందరికీ తెలియదు కదా. ఎవడెవడి అప్పో వాడి అప్పులన్నీ మీద వేసుకొని కూర్చున్నాం కాబట్టి వాడు ఎప్పుడెప్పుడు మన మీదకి వస్తాడో అని మనకు భయం.
నా అప్పు వాడికి, ఒరే నాయనా నీకు ఇంత ఇచ్చాను, ఇంత ఇస్తాను, నా దగ్గర ఫలానా చోటు నుంచి నాకు డబ్బులు రావాలి, అది నీకు ఇచ్చేస్తాను అని నా మనసులో నిర్ణయించుకున్నా. ఇప్పుడు అప్పు నన్ను బాధించదు. అట్లా పంచభూతాల నుంచి తెచ్చుకున్న నా శరీరాన్ని, దీనికి ఆరంభం ఉంది కానీ నాకు ఆరంభం లేదు అని నేను నిర్ణయించుకుని 5 భూతాలకు మీ శరీరాన్ని మీకు అప్పగించేశాను. కానీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాడుకుంటున్నా. ఎట్లా వాడుకుంటున్నాను? షామియానాల దగ్గర నుంచి మనం షాపు నుంచి తెచ్చుకుంటాం. మీకు 2-3 ఉదాహరణలు చెప్తే అర్థమవుతుందని. మనం తెచ్చుకున్న షామియానాలు మనవి కావు. షామియానాలో, టేబుల్లో, కుర్చీలో మనం పెళ్ళి అంటే తెచ్చుకుంటాం. అవి మనవి కావు, మనకు తెలుసు కదా. మన ఇంట్లో ఉన్నంతసేపు మనం వాడుకుంటామే కానీ ఆ కుర్చీని రిపేర్ చేయటానికో, విరగొట్టడానికో కదా, ఇంకేమన్నా చేయటానికో మనకు అధికారం లేదు. వాడు కూడా మనకు ఎందుకు ఇస్తున్నాడంటే, అంత ఖరీదు కలిగిన వస్తువులు మనకు ఎందుకు ఇస్తున్నా అంటే రేపు మనం మళ్ళీ ఇస్తామనేటువంటి ఆశతో ఇస్తున్నాడు. మనం ఇయ్యము, ఇది మన ఇంట్లోనే దాచేసుకుంటాము అంటే వాడు ఇవ్వడు మనకి. ఆ ఇచ్చినందుకు కొంత వడ్డీ తీసుకుంటున్నాడు కదా, రెంట్ తీసుకుంటున్నాడు. మనం కూడా వీడిచ్చినందుకు వీడికి రోజు రెంట్ కడుతూనే ఉన్నాం. మనం తినే తిండి వీడికి మనం కట్టేటువంటి రెంట్ కడుతున్నంతసేపు వాడు ఏమంటాడంటే, పర్వాలేదు ఇంకో 2 రోజులు మనం షామియానాలు వేసుకున్నాం, పెళ్ళి అయిపోయింది, ఇంకా ఏదో కార్యం మనకుంది, ఇంకో 4 రోజులు మేము ఉంచుకుంటానరా అంటే అద్దె కడితే ఉంచుకోమంటాడు. మనం అద్దె కడుతున్నాం దీనికి, అందుకని దీన్ని మనం ఉంచుకోవచ్చు. అద్దె కడుతూ ఇది నీదేను, ఎప్పుడైనా నీకే రిటర్న్ ఇస్తాము, నాది కాదు అని అనుకుంటే వాడేమనడు. అదిగో నాది అంటున్నారు చూసారా. శరీరం ఎవరిది? నాది. ఇది 5 భూతాలది అని మనం అనుకుంటే నాది కాదు. ఇది నీకు జ్ఞానం కదా. నీ జ్ఞానం కలిగితే అంటే ఇది నాది కాదు అని తెలిస్తే ఆరంభవాదం కొట్టేయబడుతుంది. ఇది కదా ఆరంభించింది, ప్రారంభం దీనికి. నేను అన్నవాడికి ప్రారంభం లేదు కదా. తార్కిక మతంలో వాళ్ళందరూ మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకే మనకి సంబంధం. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకే సంబంధం. నిజమే. ఎవరికి? నాదికి నేనుతో సంబంధం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు. నాదికి నేనుతో సంబంధం. వాడు నేనును గుర్తించడు. గుర్తించకుండానే నాదిని గుర్తించుకుని నాది పుట్టినప్పటి నుంచి నాది చచ్చే వరకు నాదే నేనంటున్నాడు కదా. నాదే నేననేవాడికి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వాడు ఏమంటాడంటే చస్తే పీడ వదిలిపోతుంది. ఇప్పుడు ఈ పట్టిన పీడంతా బతికుండడం వల్ల కలుగుతోంది. ఈ పీడ పోవాలంటే చావాలి. అంటే చస్తే అయిపోయిందన్నమాట. సూయిసైడ్ చేసుకునే వాళ్ళందరూ వీళ్ళు కదా. కానీ ఇది పోదమ్మా. ఇది వెంటబడి మళ్ళీ జన్మలకి ఇదే వస్తుంది. అది తెలియదు వాడికి. ఏమ్మా, ఇది ఆరంభవాదులు చెప్పే మాట. తార్కికులు ఆరంభవాదులు. ఇంకొకళ్ళు ఉన్నారు సాంఖ్యులు. వాళ్ళు ఇవన్నీ ఖండించి శంకర భగవత్పాదులు అద్వైతాన్ని స్థాపించారు. మీకు అందుకు చెప్తున్నా. వారు ఏం చేశారంటే, రెండో వాళ్ళు అంటే వీళ్ళు పుట్టి చస్తే ఏం అయిపోవటం లేదు. ఈ చేసిన కర్మంతా మన వెంట మిరపకాయ బజ్జీలు అంటే అప్పటికప్పుడు అయిపోతున్నాయి కదా. ఇంకేదైనా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయనుకో, అంటే పాపాలు కదా, అవన్నీ మన వెంట ఉన్నాయనుకో, అది కూడా మీకు మళ్ళీ చెప్తాను, ఇప్పుడే చెప్తా. ఈ పాపాలు ఎక్కడి చెప్పి, పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ ఒకప్పుడు అనుకుండేదాన్ని నేను. అంత పాపం మనం ఏం చేసాం? దేవుడి దగ్గర నేను పాపోహం పాపకర్మాణం అని ఇప్పుడు కూడా పురోహితులందరూ ఈ మంత్రమే చెప్తారు, పాపోహం అని.
అందుకని ప్రాప్తోహం అని అనుకున్నాం ఒక స్థితిలో. ప్రాప్తోహం అంటే ఈ శరీరం నాకు ప్రాప్తించింది కదా, ప్రాప్త కర్మ, కర్మ కూడా ప్రాప్తించింది అని ప్రాప్తోహం అనుకున్నాం. కానీ పాపోహం కూడా కరెక్టేనని ఈ మధ్యన మళ్ళీ నేను తెలుసుకున్నాను. ఎందుకు పాపోహం అంటే, నేను పాపం ఏం చేశాను, పాపం కంటిన్యూ అవుతుంది అంటున్నాం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ షాక్ కొట్టిందిరా, నేను కరెంట్ ఇక్కడ ముట్టుకున్నాను, షాక్ ఎక్కడ కొట్టాలి? ఇక్కడే కొట్టాలి. ఇక్కడ కరెంటు ముట్టుకుంటే ఎల్లుండి షాక్ కొడుతుందా నాకు? కదా, కొట్టదు కదా. ఎప్పుడు ముట్టుకుంటే, ఎప్పుడు పాపం చేస్తే అప్పుడే ఫలితం అనుభవించాలి. కానీ మనకి ఏం చెప్తున్నాడు, ఇది జన్మ జన్మలకి, అంటే ఎప్పుడు జన్మలో చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఈ జన్మలో చేస్తాను వచ్చే జన్మకు అనుభవిస్తాను అనుకుంటున్నాం కదా. జన్మ జన్మలకి ఈ పాపం నా వెంట పడుతుంది అని. ఈ పాపాలు పాపాలు కావు, శరీరమే ఆభాస అయితే, ఆభాస కదా, నిజంగా లేదు కదా. శరీరం ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా, అది ఇంకా తర్వాత పాఠంలో చెబుతారు. ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ నిజంగా ఇది లేదు. మరి దీని కర్మలన్నీ వచ్చే జన్మకి వచ్చే జన్మకి ఎందుకు కంటిన్యూ అవుతాయి? కావు. మరి ఏం పాపం చేశాను నేను? మనం చేసిన పాపం ఏమిటి అంటే అవిద్య, కామ, కర్మ. మొట్టమొదట అవిద్య. విద్య అంటే నాకు తెలివి కలిగి ఉండటం. మనకందరికీ తెలివి లేదు. మీకు ఎప్పుడైనా నేను మీకు బుద్ధి ఉందట్రా అని అడిగాను అనుకోండి, ఎందుకు లేదు, బుద్ధి ఉందంటాం. అంటే తెలివి ఉంది. మరి తెలివి లేదంటున్నారేమిటి? ఏ తెలివి ఉందంటే, నాదిని నేననుకున్నా కాబట్టి నాదికి కావలసినటువంటి ఈషణత్రయాలు మూడింటికి కావలసిన తెలివి నాకు సమృద్ధిగా ఉంది. తెలివి లేదు కాదు, నా దగ్గర తెలివి ఉంది. ఆ తెలివి ఎట్లాంటిది? ఈ మూడు జరపడానికి కావలసిన తెలివి. ఎందుకని నాకు ఈ మూడిటి కోసమే నాకు తెలివి ఉంది అంటే, ఇది నేనని నమ్మాను. దీనికి కావలసిందే ధనేషణ, డబ్బులు దీనికి కావాలి, దారేషణ దీనికే కావాలి, పుత్రేషణ దీనికే కావాలి, నాకు అవసరం లేదు. కానీ నేను ఇదే నేననుకున్నా కాబట్టి ఈ తెలివి నాకు చాలా బాగా ఉంది. అందుకని నాకు విద్య ఉంది. ఏ విద్య లేదు. విద్య అంటే తెలివర్రా. విత్ అనేటువంటి ధాతువుకి వెలికి దియ్యి అని. ఏం వెలికి దియ్యాలంటే లోపల ఉన్న జ్ఞానాన్ని వెలికి దియ్యాలి. నాకు ఈ తెలివి ఉంది. నేను అనే తెలివి నాకు లేదు. నాదికి కావలసినవన్నీ పిచ్చోడికి కూడా తెలుసు. వాడికి బ్రెయిన్ లేదనుకోండి, పిచ్చివాడు. ఆ పిచ్చివాడికి కూడా నాకు ఆకలి అవుతోంది, నేను అన్నమే తినాలి, పేడ తినాలి అని అనుకోడు కదా. అన్నమే తినాలి అనుకుంటున్నాడు కదా. అన్నమే ఏదో మీరు పెట్టిన పప్పో కూరో ఏదో అది తినాలి అనుకుంటున్నాడు కదా. అంటే వాడికి కూడా తెలివి ఉంది. ఎవరిని పోషించే తెలివి? నాది. ఈ నాదిని పోషించడానికి ఎవరినన్నా అడిగినా పెట్టించుకోవాలి అన్న తెలివి కూడా ఉంది. వాళ్ళు పెట్టకపోతే దొంగతనం అన్నా చేసి తినాలి అన్న తెలివి ఉంది. అది చెప్తున్నా కదా. మరి ఏ తెలివి లేదు అంటే అవిద్య. అంటే నేను వేరే, నాది వేరే అనే తెలివి లేదు. ఆ తెలివి లేకపోవడం వల్ల నేను వేరే, నాది వేరే. చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నిధిధ్యాసలో ఉన్నాం మనం. ఇక్కడ పాఠం ఇలాగే ఉంటుంది. నేను నాది అనే తెలివి వాడికి లేదు. అంటే నేననేవాడిని ఒకడు ఉన్నాననే తెలివి అసలు లేదు. నాది తెలివి ఉంది. నాదికి కావలసినటువంటి పనులన్నీ వాడు సక్రమంగా చేసుకోగలడు. నేనెవరో నాకు అది తెలియదు. అందుకని దాని పేరు అవిద్య. అవిద్య. విద్య అంటే తెలివి, అవిద్య అంటే తెలివి లేకపోవడం. విద్య అంటే ఏ తెలివి? నేననే తెలివి విద్య, నేను నాదనే తెలివి అవిద్య. మనం అందరం ఇప్పుడు నాదిని నేను అంటున్నాం కాబట్టి మనందరికీ అవిద్య ఉంది.
అవిద్య ఎలా పోవాలంటే విద్యతో పోవాలి కదా. అవిద్య వల్ల అవిద్యే మొదటి పాపం. మనం చేసిన పాపం పాపోహం అని అందుకన్నారు మన మంత్రంలోనే. అంత పాపం మనం చేశామా అని అనుకుంటే, మరి ఈ పాపం చేశాం కదా, ఎప్పుడు చేసాం? ధృతి ఇంత పిల్లప్పటి నుంచి చేసేసి. అది ఎంత పిల్ల, దానికి ఎవరు చెప్పారు? నాదే నేనని దానికి ఎవరు చెప్పారు? ఎవ్వరు చెప్పలేరు, దానికే తెలుసు. అది అవిద్య. అవిద్య అనే పాపంలో ఎప్పుడు మొదలు మనం చేసేసామో, అంతకుముందు విద్య కదా ఉండేది. ముందు పురుషార్థాలు 4 కదా ఉండేది. ఏమిటి? ధర్మ. ఇందులో ధర్మ మోక్షాలు 2 దానికి అక్క. ఇవి 2 నేనుకు సంబంధించినవి, ఇవి 2 నాదికి సంబంధించినవి. ఈ రెండిట్లో అర్ధకామాలు దీంట్లో ఉంటాయి. అవిద్య వల్ల కామం మొదలైంది. అవిద్య వల్ల కామం మొదలైంది. కామం అంటే కోరిక. ఏమిటి కోరిక అంటే, ఈ నాదికి 3 కావాలి, ఈ 3 కోసం బెగ్ బారో స్టీల్ ఏమన్నది, ఏం చేసినా తప్పు లేదు. ఎందుకోసం? నాది కోసం. అది 2వ పాపం. అవిద్య, కామ. ఈ కామ కోసమని కర్మ చేసాం. కర్మ ఏమిటంటే బెగ్, అడుక్కోవడం. ఆ తర్వాత ఏదో అప్పు చేసి పప్పు కూడు తినరా కదా, అదేదో చెప్తాడు, వృతం పిబేత్ అని చెప్పి, నెయ్యి దాగరా బాగా, తర్వాత ఈ అప్పేగర కొడితే వాడెవడో ఎక్కడికి వస్తాడు, వచ్చి నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి వచ్చి వసూలు చేసుకోరా అందాం. వాడు రాలేడు, వీడి ఇవ్వలేడు, ఇవ్వక్కర్లే. పాపోహం పాపకర్మానం అన్న వాళ్ళు సాంఖ్యులు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను పాపం చేశాను, నిజమే. ఏం పాపం చేశాను? అవిద్య, కామ, కర్మ. కర్మ చెయ్యకపోతే, ఎందుకంటే కర్మ ఎందుకు చేశాను? కామం వెంటబడుతోంది. కామం ఏం చేస్తోంది అంటే, నన్ను ఎగరగొడుతున్నది. ఆ కామం అంటే కోరికర్రా, అది ఒక్క క్షణం కూడా మనిషిని ఉండనియదు. నీ మనస్సులో ఏదైనా ఒక కోరిక కలిగింది అంటే ఇంకో పని నువ్వు ఆలోచించలేవు, అదే నిన్ను వెంటబడుతూ ఉంటుంది. అవిద్య, కామ, కర్మ అనే 3 ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నాయో, ఈ 3 పాపాలు. పాపం అంటే ఏమిటో తెలిసిన, పాతకం అని కూడా దానికి ఇంకొక పేరు ఉంది. పాపానికి ఇంకొక పేరు ఏమిటి? పాతకం. పాతకం అంటే పడగొట్టేది, నిన్ను పడేసింది. పడ్డవాడేమవుతాడు? కాలు జారి పడ్డాననుకోండి, ఎక్కడుంటాను? పడిపోతా. ఎక్కడి నుంచి పడిపోయినాను నేను అంటే, నేను అనే పరమాత్మలో నుంచి కింద పడిపోయిన. అవిద్య, కామ, కర్మ. ఈ పడడం ఎందుకు పడ్డానంటే, నేను అనుకుంటున్నాను పరమాత్మ ఒకడున్నాడు, వాడే కదా నాదిగా వచ్చాడు అని నేను అన్నాను కదా. నాదికి ఆరంభం లేదుగా, నేనుకు అసలు ఆరంభమే లేదుగా, నేను సున్నా కదా. ఆ నేను పడలేదు, ఆ నేను మార్పు చెంది మత్స్యంగా ఉండి, కూర్మంగా ఉండి, వరాహంగా ఉండి. చూడండి డార్విన్స్ థియరీలో పరిణామం, దాన్ని పరిణామవాదం అంటారు. పరిణామం చెంది పరిణతి చెందిన వయస్సు నాది ఇప్పుడు మనిషిని. పరిణామమైన వాడు ఏమవుతాడు? పరిణతి చెందుతాడు. వాడు పరిణతి చెందాడు అంటే పెరిగాడు. పువ్వు వికసించింది, ఇంకా తర్వాత వికసించదు, అయిపోయింది. ఒక పువ్వు ఆల్రెడీ వికసించేసింది, అది మొగ్గగా ఉంటే వికసిస్తుంది. వికసించింది అంటే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అది వాడిపోవడం తప్ప వికసించడం లేదు. మనం కూడా అంతే కదా, ఒక వయస్సు వరకు పెరుగుతాం, తర్వాత ఇంకా పెరగం. అర్థమైందా? పరిణామం అనేటువంటిది సాంఖ్యుల సిద్ధాంతం.
వాళ్ళు మనం పరిణతి చెందాము, పెరుగుతున్నాము. ఆ పెరిగినప్పుడు మనం ఏం చేసామంటే ఈ 3 పాపాలు మూటగట్టుకున్నాము. ఈ పాపాలను గనక మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? పుణ్యకార్యాలు చెయ్యాలి. పాపం పోవాలంటే ఏం చేయాలి? పుణ్యం చేయాలి కదా. పుణ్యం చేస్తే పాపం పోతుందా? పోదు. పుణ్యం ఫలం వేరే. మరి అందుకు కూడా చెప్పారు, పుణ్యఫలం వేరే, పాపఫలం వేరే. పాపఫలం అనుభవించడానికి నాయన నువ్వు నరకానికి వెళ్ళు, పుణ్యఫలం అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళు కదా. మరి ముందు దేనికి వెళ్ళాలి నేను అంటే, ముందు దేనికి వెళ్ళమంటావు అంటే అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రాణోత్క్రమణ సమయంలో నీ నాభికి క్రింది భాగంలో నుంచి ప్రాణం పోతే ఒక్కొక్కళ్ళు యూరిన్ పాస్ చేసి చచ్చిపోతారు, ఒక్కొక్కళ్ళు టూల్స్కి వెళ్ళి చచ్చిపోతారు కదా. కింది భాగంలోంచి, నాభికి కింది భాగంలో నుంచి గనక ప్రాణం పోతే నువ్వు నరకానికి వెళతావు. నాభికి పై భాగంలో నుంచి ప్రాణం పోతే నువ్వు స్వర్గానికి వెళతావు. ఫర్ ఎవర్ కాదు, ఎప్పటికీ కాదు. నువ్వు నాదిని నేననుకుని పాపపుణ్యాలన్నీ అనుభవించావు కాబట్టి పరిణామవాదంలో, పరిణామం అంటే పరమాత్మగా ఉండకుండా పెరిగాడు. తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ పరమాత్మగా ఉంటాడు. మళ్ళీ పుడతాడు, మళ్ళీ పెరుగుతాడు, మళ్ళీ పోతాడు. సముద్రంలో అల వస్తూ ఉంటుంది, మళ్ళీ అణిగిపోతూ ఉంటుంది, మళ్ళీ నీళ్ళన్నీ పోతాయి, మళ్ళీ సముద్రం. ఇది అంటే పరిణామం, పర్మనెన్సీ లేదు. పర్మనెంట్గా పరిణామం లేదు. ఈ 2 వాదాలు కరెక్ట్ కాదన్నాడు. ఆరంభము, పరిణామము. శంకర భగవత్పాదులు చెప్పారు ఈ మాట, జీయర్ స్వామి చెప్పలే. శంకర భగవత్పాదులు ఎంత గొప్పవారో మీకు తెలియడం కోసమనే అద్వైతాన్ని ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా. ఇంత డీటెయిల్డ్గా చెప్పక్కర్లే, మీకు తెలియాలి, అందుకని చెప్తున్నా. శంకర భగవత్పాదులు ఏమన్నారంటే చూడండి, లేనిది వచ్చిందంటాం ఆరంభం. వారు చెప్పింది లేదు, ముందు లేదు, ఇది వచ్చింది అంటాం ఆరంభం. ఉన్నది మారుతున్నది అంటే, మారడం అంటే ఏమిటి? ఉన్నదే శరీరంగా ఉంది, పెరిగింది, తర్వాత చనిపోయింది, మళ్ళీ శరీరంగా వచ్చింది అంటే ఏ శరీరంగానా రావచ్చు. ఉన్నది మారుతుంది అంటే పరిణామం. వాళ్ళు తార్కికులు, వీళ్ళు సాంఖ్యులు. ఉన్నది రాలేదు, మారలేదు, మరో రూపంగా భాషిస్తున్నది అంటాం అద్వైతం. ఉన్నది రాలేదు అని ఎందుకంటున్నారంటే, రావాలి అంటే వాళ్ళు ఉంటే హాయిగా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఉంటే ఇంకా రమ్మంటే ఏమొస్తారు? ఆల్రెడీ ఉన్నారు కదా. పరమాత్మ కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తాడు? రాడు. మరి వీళ్ళంతా వచ్చారు కదా. నేనైతే బిఫోర్ 1942 లేను, ఇప్పుడు వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను నేను అంటే, ఉన్న నేనే మారాను. ఎట్లా మారాను అంటే చూడండి, మరో రూపంగా మీకు భాషిస్తున్నా, ఇంకో రూపంగా మీకు కనిపిస్తున్నా. ఇంకో రూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా దగ్గర బంగారం ఉంది. మళ్ళీ పంచభూతాలే అనుకుంటారు చూడండి. పంచభూతాలతో కూడా నేను తయారు కాల, నేనే తయారైనా. నేనే అంటే ఏమిటండి? నా దగ్గర సత్తు, చిత్తు అని 2 ఉన్నాయిరా. నా సత్తు ఎన్ని రకాలుగా అయినా మారగలదు. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, నా దగ్గర బంగారం ఉంది, గోల్డ్ బిస్కెట్ ఉంది నా దగ్గర. బిస్కెట్ రూపం కాదులే, బిస్కెట్ అని మళ్ళీ రూపం అనుకోవాకండి. సాలిడ్ బంగారం ఉంది నా దగ్గర. ఈ బంగారాన్ని ఒక కంసలికి ఇచ్చి నాకు నగ చేయమన్నాను కదా. ఆ బంగారాన్ని వాడు పంచభూతాల సహాయంతో, అందులో పంచభూతాలు ప్రవేశించవు కానీ అది చేయడానికి పంచభూతాలు ఉంటాయి. నా శరీరం ఇంతకుముందు ఏమనుకున్నాం మనం,
పంచభూతాలే ఇక్కడ కాదు కాదు. ఇప్పుడు నా సత్తనే బంగారాన్ని కంసలి వాడు ఎలాగైతే దాన్ని నిప్పులో కాల్చి దాన్ని నీటి రూపంగా మార్చి బంగారాన్నే కరగబెడతారు, కొత్తగా నీళ్లు పోయాడు. దాన్ని ద్రవరూపంగా మార్చి దాంట్లో నుంచి ఏం చేశాడు, మళ్ళీ సాలిడ్ లాగా వాడికి కావలసినటువంటి షేప్లో పోసుకొని వెళ్ళి చూసిరండి. నేను ఈ పాఠం నేర్చుకునేటప్పుడు ఇక్కడ కృష్ణాచారి అని ఉండేవాడు ఆచారి, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ బంగారం అట్లా చేయడం నేను చూసి నేర్చుకున్నా. మీరు కూడా కావాలంటే వెళ్ళి చూడండి. 5 భూతాలు బంగారంలో చేరవు. ఆ పైన ఒక సుత్తి ఇంత దాగలి అని ఒకటి ఉంటుంది, ఈ ఇనపది ఇంత దిమ్మ, దాన్ని దాగలి అంటారు. దాని మీద ఎంత ఖరీదు గల ఇనపదానికి మనం బంగారం అసలు తగిలిచ్చాం. దాన్ని కాటన్ పెట్టి కదా ఒక ఎర్ర పేపర్లో పెట్టి దేనికి తగలకుండా ఎంత జాగ్రత్తగా. అబ్బే కంసలి వాడికి అదంతా ఏం లేదు. ఆ ఇనపదాని మీద పెట్టి సుత్తె పెట్టి శుభ్రంగా ఇట్లా కొడతాడు. సుత్తే ఇనపదే, దాగలి ఇనపదే. ఏ నగైనా దాగలి మీదకు పోకుండా, మరి అది పృథ్వీ కాదా? అది 5 భూతాలు నా లోపలికి ఏం రావటం లేదు, కానీ 5 భూతాలు నేను ఈ షేప్లో మారడానికి సత్తనే నేను సత్ అంతా నేను సత్తే. నేను మ్యాటర్ని. మ్యాటర్ అంటే ఏమిటి? బంగారం లాంటి ఒక పదార్థాన్ని, ఆ పదార్థానికి కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ ఇంత రకరకాలుగా ఇవన్నీ చేసి ఏం చేశాడంటే 5 భూతాల సహకారంతో చేశాడు. నిజంగా 5 భూతాలు నా లోపల రాల. మామూలుగా ఏమంటాం, పంచభూతాత్మికమైంది నా శరీరం అంటాం. పంచభూతాలు ఈ శరీరంలోకి దూరం కదా. మళ్ళీ ఎలాగైతే ఇవి పంచభూతాల్లో లయం చేసుకున్నాయో అట్లాగే తీసేసుకుంటాయి. ఈ కాసుల పేరుని మళ్ళీ నేను కాసుల పేరు తయారు చేసుకున్నాను కదా. ఇందులో గాలిలో ఆరబెట్టాడు, నిప్పులో కాలబెట్టాడు, సుత్తపేరు బాగా చావగొట్టాడు, ఆరబెట్టాడు కదా. ఆరకుండా పచ్చి పచ్చిదే చేస్తే ఏమవుతుంది? వాడు అనుకున్న షేప్ రాదు. 5 భూతాలతో ఆ 5 భూతాల సహాయంతో ఆ శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు 5 భూతాలు ఎక్కడి నుంచన్నా వచ్చి ఏమన్నా చేసినాయా? చెయ్యలే. నా సత్తే, జాగ్రత్తగా వినండి, మరో రూపంగా భాషిస్తోంది. అంతకుముందు సాలిడ్ రూపంగా ఉంది, ఇప్పుడు బొమ్మ రూపంగా ఉంది, అంతే. అంతకుముందు ఎట్లా ఉంది? అందులో కొత్త వస్తువు లేదు. నీకు ఇంకా అర్థం కావాలంటే నిధిధ్యాసలోనే నీకు ఇది తెలుస్తుంది. అంతకుముందు 5 భూతాలతోనే ఇందులో వాయువు ఇంత ఇచ్చాడు, వీడు ఇంత ఇచ్చాడు, ఎవ్వడు ఏమి ఇయ్యలే. అంతా ఉన్నది నా సత్తే. మీకు అర్థమవుతుందా? మీరు ఇప్పుడు కాస్త పైకి పెరిగారందామా, ఇంకా అక్కడే ఉన్నామందామా? 1వ క్లాసులో ఉన్నా, ఖచ్చితంగా పెరుగుతారు. 5 భూతాలు ముద్దలు చేసి కదా, పంచభూతాలు తెచ్చి మనం కూడా ఓ బొమ్మను చేయాలంటే మనం చేయలేం. సత్పదార్థాన్ని తెచ్చి బొమ్మగా మార్చచ్చు. అర్థమైందా? దానికి నీకు ఒక నిమిత్త కారణం కావాలి. దీనికైతే నువ్వే నిమిత్త కారణం. మ్యాటరు, ఎనర్జీ తప్ప సైన్స్లో కూడా ఇంకో వస్తువు లేదురా. పృథ్వీ కూడా మ్యాటరే, వాడికి ఆపస్సు కూడా మ్యాటరే కదా. మ్యాటరు, ఎనర్జీ కాక ఇంకా 5 భూతాలు ఉన్నాయని చెబుతున్నారు. అది నిజమేనా? కానీ ఇప్పటి వరకు నిజం. ఇప్పుడు నిధిధ్యాసకు వచ్చేటప్పటికి, అందుకే నిధిధ్యాస అంత ఈజీ కాదు, అందరికీ అంత రాదు. అదేం బ్రహ్మ విద్యనా అనేది అందుకు ఇది అర్థమే కాదు అసలు. అర్థమైతే కదా. చూడు, మరో రూపంగా భాషిస్తున్నది అంటే ఇది మేనిఫెస్ట్ అయింది. మేనిఫెస్ట్ అయిందంటే ఏమిటి? అదే ఇదిగా కనిపిస్తోంది. బంగారమే కాసుల పేరుగా కనిపిస్తోంది. కాసుల పేరు వేరుగా, బంగారం వేరుగా 2 లేవు. అంతకుముందు నీకు బంగారము, కాసుల పేరు అని 2 అనుకున్నావు. ఇప్పుడు
ఇప్పుడు నేను నాది రెండు ఉన్నాయా చెప్పండి? లేవు. ఏమైనాయి? నేనే నాదిగా కనిపిస్తుంది. అబ్బా, అంతేనా? అంతవరకు శ్రవణ మననంలో నేను వేరు నాది వేరు దృష్ట్యా యాజ్ఞవల్క్యుడు ఏం చెప్పాడు? ఓ మైత్రేయి కదా, ఏం చేయమన్నాడు? ఆత్మవారే ద్రష్టవ్యో. ద్రష్టవ్యో అంటే అర్థం ఏమిటి? ఓ నాది, నేను అనే దాంతో నేనుతో నాదిని చూడు, లేక నాదితో నేను చూడు అని చెప్పాడు. నిధిధ్యాస శ్రవణం చెయ్యి, నాది నేనే ఉంటాయి కదా. మననం చెయ్యి, మెల్లమెల్లగా నాది నేను, నాది ఆభాస, నేను వస్తువు అని చెప్పేశాడు. నాది లేనిది నేను ఉన్నది, ఉన్నది నేను. ఆ నేనుకు సచ్చిత్తులు అనేవి రెండు ఉన్నాయి, నాది కాదు అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడంటే అసలు ఉన్నది నేనే. ఆ నేనే నీకు నాదిగా కనిపిస్తోంది. నేను నాది అని రెండు లేవురా నాయన. ఏం చేద్దాంరా? రెండు ఉన్నాయా? ఒకటి. ఆ ఒకటి ఎక్కడుంది? ఇదివరకు నేను నాది లోపల నేనుంది అని చెప్పుకున్నాం. ఆ నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే అది శక్తి, అది ఆగదు అసలు. అది ఎట్లుంటుందంటే ఎక్కడన్నా పడేయి. నిప్పు చూడండి రా, నిప్పుని బాగా బట్టల్లో చుట్టి 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 మూట కట్టి నిప్పు దాచిపెట్టామనుకో, ఇదేం చేస్తుంది? ఇది కూడా అదే. నిప్పేమిటి ఇక్కడ? నీ చిత్తు, నీ దగ్గరున్న చిత్తు ఇప్పుడు ఆగలే. లోపల పెట్టి ఇంత 5 కోశాల లోపల బంధించినా అది బయటకు వస్తోంది. ఇప్పుడు మీ అందరి దగ్గర బయటికి రాకపోతే ఎందుకు చప్పట్లు కొట్టారు? నేనున్నానని ఒప్పుకుంటోంది అది. మళ్ళీ మాకేం తెలియలేదంటారు. అర్థమైందా? అది మేనిఫెస్ట్ అయింది. బంగారం బంగారంలాగా ఉండకుండా కాసుల పేరులాగా. ఎందుకే నువ్వు కాసుల పేరులాగా ఉన్నావు? బంగారంలాగే ఉండొచ్చు కదా, నీకేం రోగం వచ్చింది, ఎందుకు కాసుల పేరై మారి కూర్చున్నావు అంటే అది అంటుంది, నువ్వు నేను మెల్లో పెట్టుకుంటానని అడిగావు, అందుకని నేను కాసుల పేరైనాను. నేను నడుముకు పెట్టుకుంటాను అన్నట్టయితే నేను వడ్డాణం అయ్యేదాన్ని. కాబట్టి నేను వడ్డాణం కావడానికి, నేను మెల్లో కాసుల పేరు కావడానికి, నేను గాజు కావడానికి కారణం నువ్వు. నువ్వు అంటే ఎవర్రా? నేననే చైతన్యాన్ని. మరి నేనేం చేశానురా? నేను మెడ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించుకుని ఆ మెడకి ఒక నగ పెట్టుకోవాలి అని సంకల్పం చేశాను. సంకల్పం చేసేటప్పటికి నా దగ్గర ఉన్న మ్యాటర్ని నేను ఇట్లా మార్చుకున్నాను, అందుకు మేనిఫెస్ట్ అయినాను. లేకపోతే నాకేం పిచ్చా? ఏమంటోంది అది? ఆ పదార్థం ఏమంటోందంటే తప్పు నీది. అందుకే పరమాత్మ సంకల్పం చేశాడు. ఏమని సంకల్పం చేశాడు? నేను అనేకం కావాలి. అనేకం ఎందుకు కావాలరా అంటే అవన్నీ నేను అనుభవించాలి. ఆ సంకల్పం వల్ల పరమాత్మ ప్రపంచంగా మేనిఫెస్ట్ అయినాడు. ఇది అద్వైతం. ఇక్కడ రెండు లేవు. ఇప్పటి వరకు నేను నాది అనే రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనాయి? రెండు కలిసి అప్పుడు కూడా ఒకటే. అప్పుడు కూడా ఒకటే. అది రెండుగా అనిపించింది నీకు కనిపించింది, నాకు కనిపించదు. కనిపిస్తే విద్య, కనిపించకపోతే అవిద్య. అవిద్య ఎప్పుడు వచ్చిందో కామం వచ్చింది. కామం ఎప్పుడు వచ్చిందో కర్మ అప్పుడే వచ్చింది కదా. ఆ కర్మ వచ్చింది కాబట్టి కర్మ ఫలానుభవం కావాలి కదా. ఎప్పుడైతే నీకు అవిద్య వచ్చిందో, అవిద్య ఎక్కడొచ్చింది? నేను అవిద్య వచ్చిన తర్వాతే కోరిక వచ్చింది. అవిద్య అంటే నేను తెలుసుకోలేకపోవడం, నాది నేను అనుకోవడం.
దానివల్ల కామం వచ్చింది, కామం వల్ల కర్మ వచ్చింది, కర్మ వల్ల ఫలితం వచ్చింది, ఫలితం పుణ్యమైనా పాపమైనా వచ్చింది. పాపపుణ్యాలు అనుభవించడానికి మళ్ళీ ఇంకొక శరీరం మరి అన్నీ తెచ్చుకోవాలి కదా, తప్పదు కదా. మరి అవిద్య ఎలా పోవాలంటే విద్యతో పోతుంది. విద్య ఎక్కడి నుంచి రావాలి? చచ్చినట్టు శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాస చేయి, సాక్షాత్కారం పొందు. సాక్షాత్కారం అంటే రెండు నేనేనని నీకు తెలియడం. ఇప్పుడు పంచభూతాలు నీ దగ్గర లేవని చెప్పాను. చూడండి లెవెల్ ఎట్లా పెరుగుతున్నదో పాఠం. పంచభూతాలు నీ దగ్గర లేవు, అవి కేవలం అది కావడానికి ఉపయోగపడ్డాయి కదా. అందుకని మృద్ఘటాదులు దృష్టాంతాలతో నీకు చెప్తున్నాడు. నేను అసలు పేరు చెప్పినాను. శాస్త్రం మృద్ఘటం అని చెప్పింది. మట్టి కుండ. మృత్ అంటే మట్టి, ఘటం అంటే కుండ. మృద్ఘటాదులు అంటే మట్టి కుండ. మట్టే కుండ అయింది. కుండ పుట్టింది అందామంటే మట్టి లేకపోతే పుట్టడానికి లేదు. మట్టి ఉంది అందామంటే కుండగా కూడా ఉంది మట్టి. కుండగా ఉన్నది కూడా మట్టే. కుండలో మట్టి కాకుండా ఏదన్నా ఒక పదార్థం ఉందా అంటే ఒక్క పదార్థం కూడా లేదు. మరి మట్టి కుండగా మేనిఫెస్ట్ అవ్వడానికి నీకు పంచభూతాలు సహాయం చేసినాయి. ఎందుకంటే మట్టి యాజ్ ఇట్ ఈజ్ కుండ కాలేదు, మట్టిలో నీళ్లు పోయాలి కదా. నీళ్లు పోస్తే నీళ్లు మట్టిలో ఉన్నాయా? లేవు. మట్టి మెత్తగా తయారయ్యి ఆ నీళ్ళన్నీ కాగబెట్టి నీళ్ళన్నీ తీసేసాం. కుండని కాల్చినప్పుడు ఏమవుతుంది? నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి, కానీ మట్టే ఉంది. మరి నీళ్ళు వేయటం వల్ల మట్టి ఏమైంది? మట్టి మెత్తగా అయింది. మట్టి మెత్తగా సాగే గుణం మట్టిలో వచ్చింది. మట్టిలో సాగే గుణం వచ్చి అది కుండగా తయారై ఆ కుండ అందులో నీళ్లు పోసాం, దాన్ని కాలబెట్టాం. మళ్ళీ 5 భూతాలు వచ్చినాయి. ఆరబెట్టాం. ముందు గాలికి ఆరబెట్టాం. ఆరబెట్టాలంటే ఖాళీ స్థలం ఉండాలి. ఏం లేకపోతే ఎక్కడ ఆరబెడతావు? ఆరిన తర్వాత దాన్ని కాలబెట్టావు. కాలబెట్టిన తర్వాత కుండ తయారైపోయింది. ఎందుకు మట్టిని కుండ చేసావు అంటే చెప్పా. మళ్ళీ ఇచ్చా జ్ఞానాక్రియ. నేను కుండలో నీళ్లు పోసుకొని తాగాలి కదా, కుండలో గింజలు పోసుకోవాలి, కుండలో ఇంకేదో చెయ్యాలి, నాకు కోరిక కలిగింది. లేకపోతే మట్టి అట్టగే ఉంచుకుంటా. కుండలో బియ్యం పోసుకొని నీళ్లు పోసుకొని అన్నం వండుకోవాలి అని అనుకున్నా కదా. కాబట్టి నాకు కుండ కావాలి అన్న కోరికే 5 భూతాల సహాయంతో కుండగా మృద్ఘటాదులు అంటే అవి మట్టి కుండ. అట్లా బ్రహ్మ చైతన్యం చాలా జాగ్రత్తగా వినండి. చరాచర జగత్తు నిన్న చెప్పాను కదా. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. నా చిచ్చక్తి చైతన్య రూపంగా, నా జడశక్తి జడంగా తయారైంది, సత్తుగా తయారైంది. నేను చిత్తుగా ఉన్నాను అంటే అది ఉంటుంది, నేను దాన్ని గుర్తిస్తూ ఉన్నాను. అది ఉంది, ఇది ఉంది, నేను దీన్ని గుర్తిస్తున్నాను. ఏమని గుర్తిస్తున్నాను? నేనున్నానని. నా ఎదురుగా కూడా అట్లాడితే ఇంకోటి ఉందని నేను గుర్తిస్తున్నాను. గుర్తించేటువంటి చైతన్యాన్ని నేను, ఉండేటువంటి చైతన్యం నా జడం. అర్థమైందా? అది చూడండి. దీనికే సత్తు నణచి చిద్వ్యాప్తము చెందించి మోహితులను చేయు మాయా స్వరూపిణి నమోస్తుతే అని నేను ఎప్పుడో పాడుకున్నా. సత్తును అణచి చూడండి. ఇక్కడ ఇదంతా సత్తే. నేను ఎవరిని చూస్తున్నాను? సత్తునే చూస్తున్నా. సత్తుకి శక్తి ఏమిటంటే జడం. మీరు బాగా వినండి, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు. సత్తు జడం. ఇప్పుడు మీరందరూ జడమైనటువంటి దేహాలే నాకు కనపడుతున్నాయి. నా శరీరం కూడా జడమైన దేహమే మీకు కనపడుతోంది. ఇది సత్తు. ఈ సత్తును లేదు అనిపించి, సత్తు లేదుట. మరి ఎవరున్నారు అంటే ఇక్కడ భానుమతి అనే ఒక ఆవిడ ఉంది, అక్కడ మాధురి, అక్కడ రితిక, అక్కడ మణి, అక్కడ కాత్యాయని అనే వాళ్ళు ఉన్నారు.
అక్కడ ఉన్నది నిజంగా ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు నిజంగా? సత్. ఇక్కడ ఉన్నది కూడా సత్తే. లోపల చైతన్యం చిత్తు కదా, అది గుర్తించేదే కానీ అది ఇక్కడ కనిపించేది కాదు. మనకు కనిపించేవన్నీ ఏమిటి? శరీరాలు. ఈ శరీరాలని ఇవి సత్తు, ఇది సత్తని ఎవ్వడికన్నా అనిపిస్తోందా? చూడంగానే ఏంరా రవి వచ్చావంటాను, అంటానా లేదా? సత్తుని నేను అణిచేశాను. చిత్తు ఏం చేసిందంటే, ఆ చిత్తే కదా ఈ సత్తుకు పేరు పెట్టింది. రవి అనే పేరు పెట్టింది ఎవరు? ఆ చిత్తు గనక మేనిఫెస్ట్ అయ్యి రవి రూపం పొందకపోతే, చాలా జాగ్రత్తగా వినాలమ్మా మీరు, ఆ బాడీలో ఉన్న చిత్తు అక్కడ ఉన్నటువంటి బబుల్ అది ర్యాప్ అవ్వకపోతే, అక్కడ ఉన్నటువంటి చిత్తు అది ఆ రవిగా మేనిఫెస్ట్ కాకపోతే, నేను రవిని సత్తుగా వాడిని రవిగా గుర్తించలేను. అక్కడున్న బంగారం కాసుల పేరుగా మారకపోతే నేను చూడగానే కాసుల పేరు ఎప్పుడు చేయించుకున్నామని అడగను. ఇప్పుడు మీకు అర్థమైంది. రవిగా మారకపోతే ఆయనకంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆ బంగారం గొలుసుగా మారకపోతే నేను ఎప్పుడు చేయించుకున్నావు అని అడగను. బంగారం ఎప్పుడు కొన్నావు అని అడుగుతామా మనం ఎవరినన్నా? ఎప్పుడు అడుగుతున్నావు అంటే సత్తు ఏమైంది? మేనిఫెస్ట్ అయింది. సత్తు మేనిఫెస్ట్ అయ్యి కార్తీక్ అయింది. సత్తు మేనిఫెస్ట్ అయ్యి రమణ అయింది. సత్తు మేనిఫెస్ట్ అయ్యి రవి అయింది. సత్తు మేనిఫెస్ట్ అయ్యి మాధురి అయింది, రమ్య అయింది. అంతేనా? అవునా కాదా? అయిందా అంటే అవలే, అట్లా కనిపిస్తోంది. అట్లా కనిపించబట్టి నా చిత్తు ఏం చేస్తోందంటే, చూడగానే దాన్ని మాధురి అని అంటున్నాను, దీన్ని రమ్య అంటున్నాను, దీన్ని ఎందుకు చేశానురా ఈ తప్పు అంటే, సత్తును అణచి సత్తును అడగొట్టి ఈ దానిలో ఉన్న చిత్తు మేనిఫెస్ట్ అయినటువంటి ఈ రూపంగా అది కనపడుతోంది. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, నాది నేను చేసావు. ఇప్పుడు మీకు అర్థమైంది. అందరూ నాది నేను ఎందుకు అంటున్నావో, నాది నేను ఎందుకంటున్నా, ఇది అంత తేలిక అర్థం కాదు. సాధన చేసుకున్న వాడికి అర్థమవుతుంది. నేను చేశా కాబట్టి అంత ఈజీగా చెప్తున్నా. మళ్ళీ చెప్తా వినండి, చాలాసార్లు చెప్తా మీకు అర్థమయ్యేదాకా. అర్థమైన దాన్ని మీరు లోపల దాచుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. వాడికి ఇచ్ఛా జ్ఞాన క్రియ వల్లనే ఒక వస్తువు ఇంకొక పరమాత్మ ప్రపంచంగా మారతాడని అర్థమైంది. ఎక్కడ? నిధిధ్యాసలో కదా. పరమాత్మ ప్రపంచంగా ఎక్కడ మారాడు అంటే, సత్తు చిత్తులు తప్ప అక్కడ ఏం లేవు. నాకంతా మీరు కనపడుతున్నది, మీరంతా సత్తులే. సత్తుగా కనపడటలే నాకు. ఎందుకు నాకు సత్తుగా కనపడటలేదు అని అంటే, మీ లోపల ఉన్న చిత్తు అది ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి 3 పనులు చేసుకుని అది ఈ శరీరంలాగా మేనిఫెస్ట్ అయింది అంటున్నాను. తయారైంది, లోపల తయారైంది కదా. ఇచ్ఛతో జ్ఞానంతో క్రియతో అమ్మ కడుపులో ఉండగానే నువ్వు ఏమేం జన్మ కావాలో నువ్వు తయారవుతున్నావు. 9 నెలల కాలం తీసుకున్నావు నువ్వు తయారవడానికి. తయారయ్యి నువ్వేం చేసావంటే, నీ శరీరాన్ని నీ చైతన్యంతో కప్పేసి ఈ శరీరానికి ఆ పేరు పెట్టావు. ఎట్లా పేరు పెట్టానంటే, నువ్వు బంగారంగా మీ బీరువాలో దాచుకుంటే నేను బంగారాన్ని చూసి ఈ బంగారం ఎప్పుడు కొనుక్కున్నావని అడగను కదా. నువ్వు బంగారాన్ని నగగా మార్చి ఎప్పుడైతే డిస్ప్లే చేసావో, నేను మెళ్ళో వేసుకొచ్చావో, ఇప్పుడు అర్థమైందా? మెళ్ళో వేసుకొచ్చారు, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఏమిరా అర్థమైందా? మెళ్ళో వేసుకోకముందు ఏం చేశాను? ఇచ్ఛా జ్ఞాన క్రియ. నగగా తయారైతే కదురా నేను మెళ్ళో వేసుకొచ్చాను, శరీరంగా తయారైతే కదురా నేను ఇక్కడికి తెచ్చి కూర్చోబెట్టాను. లేకపోతే నేను శరీరంగా తయారవకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటారా మీరు? అర్థమవుతోందా? ఏమ్మా? సత్తును అణచి చిత్తు, నీ చిత్తు ఏం చేసిందంటే అది వ్యాప్తి చెందిందంటే ఈ సత్తును మేనిఫెస్ట్ చేసి ఇది నిజమని అనిపిస్తున్నది మీ చేత.
మీరు ఎవరికి వాడు, నువ్వెవర్రా అంటే నేను రవిని అంటున్నావు కదా. ఏవురా నేను రితికని అంటున్నావా, నేను 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 ఆత్మని అంటున్నావా? అంటున్నావు కదా. ఎందుకు అంటున్నావు? నీ సత్తును అణగొట్టుకున్నావు. నీ చిత్త ఏం చేసిందంటే దీని మీదకి వచ్చి ఇదే నేనని చెబుతోంది. ఇప్పుడు అర్థమవుతోందా ఎందుకు అందరూ నాదిని నేనంటామో? శిరీష అర్థమైందా? వస్తుందా? ఏమరా అర్థమైందా? అందరూ నాది నేనని ఎందుకుంటున్నారా? ఇందుకు అంటున్నారు. అందరూ బంగారాన్ని కాసుల పేరే అంటారు. ఎందుకంటే కాసుల పేరు అయింది కదా, నువ్వు అయినావు కదా, అందుకని నువ్వు అంటున్నారు. ఆ అవడం వల్ల నీ చిత్తు నీ సత్తును అణగొట్టి తాను వ్యాప్తి చెంది అంటే ఏమిటి? నీ శరీరం అంతా తనే వ్యాపించి నీ నేను ఎక్కడుందిరా అంటే ఇదే నేనంటావు. మమ్మల్ని అందరినీ మోహంలో పడేసావు. మాధురి అంటే ఇది, రితిక అంటే ఇదే, మణి అంటే అదే అని ఎందుకు అనిపిస్తున్నావు నాకు? మాయా స్వరూపిణి వివర్తం చేసిన రూపంతో మమ్మల్ని మోహం చేస్తున్నావమ్మా అని సత్తు నణచి చిద్వ్యాప్తము చెందించి మోహితులను చేయు మాయా స్వరూపిణి నమోస్తుతే. అర్థమైందా? ఇప్పుడు ఊరికే పాడుకుంటున్నారే, రాసుకున్న వాడికి చాలా అర్థమైంది, పాడుకునేవాడికి అర్థం కాలే. ఎప్పుడు అర్థమవుతుంది? శ్రవణం, మననం, నిధిధ్యాస. ప్రతి వాడు అంటున్నాడు కదా, సత్తును అణగొట్టి సత్తును అణచి. ఎవరు అణిచారు? నీవే. ఎవరు? నీవు. నీ లోపల ఉన్న చైతన్యం, నువ్వు సత్తనే సంగతి దానికి తెలుసు. ఇది జడము, నేను చేతనం అని దానికి తెలుసు కదా. చూడు, అది అనుకోకుండా ఈ చెయ్యి కదల్చగలదా కదా. ఇది జడం. ఈ జడాన్ని నేను చేతనం, నా దగ్గర జడము చేతనము రెండు ఉన్నాయి. ఈ జడాన్ని నా చేతనం లేకపోతే ఏం పని చేయలేదు. అయినా ఇదేం చేసింది? ఆ బంగారాన్ని బంగారంలాగా ఉండనీయకుండా అది కాసుల పేరుగా చేసేసింది. ఇచ్ఛా జ్ఞానాక్రియలతో నువ్వు దేహం తయారు చేసుకున్నావు. పంచభూతాలు సహాయం చేసినాయి అంతే. సహాయం చేసినాయి అంటే పువ్వు చెట్టు పెరగడానికి పంచభూతాలు సహాయం చేస్తున్నాయి. పెరిగింది చెట్టే. అందులో ఉన్న సత్తు కొమ్మగాను, రెమ్మగాను, ఆకుగాను, పువ్వుగాను మారింది. అందులో ఉన్న రుచిగా పులుపుగా, గోంగూర పుల్లగా ఉంటుంది, చుక్కకూర పుల్లగా ఉంటుంది. ఆ పులుపుగా మారింది ఎవరు? అందులో ఉన్న చిత్తే. ఆ చిత్తే, జాగ్రత్తగా వినండి, మొత్తం సర్వత్రా మీకు పరమాత్మను చూపిస్తా. దేవుడు ఎక్కడో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండడు. ఆ చిత్తే చూడండి, సత్తు ఆకు, ఆ ఆకులో పులుపుగా మారింది, వేపకాయలో చేదుగా మారింది. ప్రజ్ఞానం బ్రహ్మ ఇదే. మారిందా? మారలేదా? సత్తును అణచి చిత్తు వ్యాప్తి చెంది అంటే ఆకంతా పుల్లగా తయారు చేసి, గోంగూర పుల్లగా తయారయ్యి ఆకంతా పుల్లగా తయారు చేసి ఇది గోంగూర అని అనిపిస్తోంది. లేకపోతే అది పుల్లగా ఉండదనుకో, అది గోంగూర అనిపించదు, ఇది చుక్కకూర అనిపించదు. అర్థమవుతోందా? పరమాత్మను అంతరాగా చూస్తారా? చూడరా? దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్తు బ్రహ్మమయం జగత్. పరమాత్మ లేని చోటు లేదురా, అంతటా పరమాత్మే ఉన్నాడు. సచ్చిత్తులే ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు సచ్చిత్తులే ఉన్నాయి అనే జ్ఞానం నీకు కలుగుతుందో ఇంకా మిగిలినవన్నీ కూడా నీకు కావాలి అని ఇంక అనిపించదు. ఎందుకని? నీకు కావాలనిపించే పదార్థం కూడా సచ్చిత్తులే. ఆల్రెడీ నీ దగ్గరే సచ్చిపుత్ర కాదురా, నా దగ్గరే చాలా బంగారం ఉందనుకో, ఇంకా ఒక బంగారం వీడి ఇంకో నువ్వు గొలుసు తెచ్చిస్తానంటే, ఒరే నావి ఇవే నాకే ఎక్కువ ఉన్నాయిరా, నేనే వేసుకోలేకుండా నాకు వద్దురా. కడుపు నిండా అన్నం తిన్నాం అనుకో, వాడు లడ్డో మైసూర్ పాకో ఇంకో జిలేబో ఇంకోటో తెచ్చి పెడితే, ఒరే నాకు వద్దురా. ఎందుకురా అంటే నా పొట్టలో ఖాళీ లేదురా. అంతటా నేను పరమాత్మను చూస్తుంటే ఇంకో కొత్తవాడిని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటే వాడు దుర్గ అవ్వచ్చు, వాడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, వాడు ఈశ్వరుడు అవ్వచ్చు, వాడు జీయర్ అవ్వచ్చు. ఎవడైతే ఏముందిరా, అందరూ అందులో ఉన్నవాళ్ళే కదరా.
ఆ తెలియని వాడికి ఏమవుతుంది? తెలియని వాడికి దీనికి చదువు కావాలా, ఏమిరా దీనికి తెలివి కావాలా, దీనికి భాష రావాలా. నాకు సంస్కృతం రాదండి, నాకు ఎట్లొస్తుంది బ్రహ్మ విద్య? సంస్కృతం రాక్కర్లే, నీకు వినాలనే శ్రద్ధ ఉంటే చాలు. నీకు అర్థమయ్యేట్టు చెప్పే ఒక గురువు దొరికితే, రామనాథం గారు లాంటి గురువు దొరికితే చాలు. నీ దృష్టిని అనిల్ దగ్గరికి వెళితే మన కళ్ళద్దాలెట్ట మార్చి పారేస్తాడు, అంతే వీడు కూడా మార్చి పారేస్తాడు. అయితే మీరు ఆ శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన కళ్ళజోడు ఇచ్చాడు కదా, నేను రోజు పెట్టుకోకుండా ఉన్నానంటే అనిల్ ఏం చేస్తాడు? ఆయన డాక్టర్ కాదందామా? ఆలోచించండి. ఆయన డాక్టరే, నా కళ్ళకి రోగం ఉందని తెలుసు, నా కంటికి అద్దాలు ఇచ్చాడు, అమ్మా ఈ అద్దాలు పెట్టుకో నీకు సరిపోతుంది అని చెప్పాడు. నేను ఇవి పెట్టుకోకుండా ఉండి నాకు కనపడటం లేదే, ఆ డాక్టర్ సరిగ్గా ఇయ్యలేదేమో అంటే, ఇది ఈ కళ్ళజోడు పెట్టుకోవడం అనేదే శ్రద్ధ. మనం శ్రద్ధ లేకుండా ఉంటే 40 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు విన్నా కూడా నాకు కంఠశోషే కానీ మీకు రాదు. అంతేనా? ఆలోచించండి. 10 సార్లు చెప్పించుకోకర్లేదు, ఎప్పుడు వినండి. నిధిధ్యాసలోనే ఈ ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైందనే నేను అనుకుంటున్నా. ఏమ్మా అమ్మో, చూడండి మైత్రేయికి ఎలా చెప్పాడో చూడండి. ఆత్మవారే శ్రోతవ్యో, నోనో ఆత్మవారే ద్రష్టవ్యో. ఓ మైత్రేయి, ఆత్మని వినండి. మయాధ్యక్షేణ, నా అధ్యక్షతలో, అంటే నేనే అన్నిటికీ. నేను అంటే ఎవరిరా? నేనంటే చిత్తు, నేనంటే ఎప్పుడు ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి కదా. నాదంటే మ్యాటర్, కానీ మ్యాటర్లోనే ఎనర్జీ ఉంటుంది. మ్యాటర్లో ఏముంటాయి? 6 చూపించా మీకు. నేను నాది ఎట్లా ఉన్నామంటే, మీరు ఒక్కసారి చూడండి కదా. ఈ అద్దంలో మీ అందరూ ఉన్నారా లేరా? అద్దం లోపలికి వెళ్ళారా? అద్దం బయట ఉన్నారా? ఎక్కడున్నారు? అద్దం మీద ఉన్నారు. జాగ్రత్తగా వినండిరా, అద్దం మీద ఉన్నారన్నాం. ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ ఉన్నాడు రా అద్దం మీద. ఎక్కడున్నాడో ఎవడో ఒకడు నుంచోరా, ఇక్కడ దగ్గర నుంచో. ఇక్కడ భరత్ ఉన్నాడు రా, వీడు భరత్, వీడిని తీసేయండి. నాకు బోర్డు ఇది కావాలేమో కదా, ఇక్కడ తీసేయండి రా. వీడు ఉన్నాడు అనుకోవాకండి, ఈ లోపల పడ్డ వాడిని చూద్దాం. అంటే ఎవడుంటే వాడే పడతాడు. ఇవి నా మనస్సులో సంకల్పంలో ఎవడుంటే, అంటే నేను కాసుల పేరు చేయించుకోవాలి అనుకుంటే అది నా మనస్సులోది. నా దగ్గర బంగారం ఉంది, నా మనస్సులో నేను కాసుల పేరు చేయించుకోవాలనుకున్నా. గురువుగారు ఎప్పుడు కాసుల పేరే చెప్పేవాళ్ళు, అందుకని మీకు కాసుల పేరే చెప్తున్నా. ఈజీగా అర్థమవుతుంది అంతే. బంగారం నగ అర్థమవుతుంది, అందుకని చెప్తున్నాను. కాసుల పేరు చేయించుకోవాలి అనుకున్నట్టుగా నేను భరత్గా మారాలి అనుకున్నా. ఇంకా నాకేవో కోరికలు ఉన్నాయి, అంటే భరత్గా ఉండి ఏమేం చెయ్యాలి, అది వాడి ప్రారంధం. ఆ ప్రారంధం నేను కాసుల పేరు అయితే మెళ్ళో వేసుకుంటా కదా, అది నా ప్రారంధం. ఆ ప్రారంధం వల్ల నేను అనేటువంటి చైతన్యం భరత్ అనే రూపంగా మేనిఫెస్ట్ అవుదాం అనుకుంది. ఇక్కడ మేనిఫెస్ట్ అయింది. నేను బబుల్ ర్యాప్ చూపించాను మీకు. ఇప్పుడు వీడు బబుల్ ర్యాప్ అయిన వాడు, వీడు కాదు, వీడు నిజంగా అట్లాంటి వాడే. కానీ మీకు ఉదాహరణ కోసం చెప్తున్నప్పుడు అద్దంలో పడ్డ భరత్ని చెబుతున్నా, బాగా వినండి. ఇప్పుడు ఇక్కడ భరత్ మీకు కనపడుతున్నాడు కదా, వీడు లోపల ఉన్నాడా ఇక్కడ బయట ఉన్నాడా? లేడు, లోపల లేడు బయట లేడు. మీకు అది అర్థం కావాలి. అదే జాగ్రత్త, నేను లేచి నిలబడి చెప్తా ఉండండి. ఒరే నువ్వుండ్రా. ఇదిగో చూడండి, ఇదిగో ఇది వీడి తలకాయ, ఇది వీడి భుజం, ఇంకా కింద ఏదో కాళ్ళు చేతులు ఉన్నాయి. మనకు అర్థం పెద్దగా లేదు కాబట్టి అంత లేదు కదా. ఇప్పుడు వీడు కనపడుతున్నాడు, మీకు కనపడుతున్నాడు కదా. ఈ కనపడుతున్నవాడు మేనిఫెస్ట్ అయింది చెప్తున్నా మీకు. మేనిఫెస్ట్ ఎట్లయిందో చెప్తున్నా కదా. బంగారం కాసుల పేరుగా మారమంటే కంసుల వాడు చేస్తే అవుతోంది.
మన అమ్మా నాన్న కలిసి మన శరీరాలు తయారు చేస్తే అవుతున్నాయి. అట్లా కాలేదుట. నిధిధ్యాసలో తెలుస్తుంది మీకు ఇది. అద్వైతికి ఆడుకుంటాడు రా వాడు దుంపదగా. ఆ సబ్జెక్టే అట్లాంటిది. శ్రద్ధగా నేర్చుకోవాలి. కానీ ఎట్లా ఆడుకోవచ్చో చెప్తా వినండి. మీకు ఇది కావాలంటే తెలుసుకుంటే తెలుసుకోండి, తెలుసుకోకపోతే కూడా పెద్ద నష్టం లేదు కదా. ఈ భరత్ మీరు ఉన్నాడు అని మీరు వీడిని వదిలేయండిరా. మీరు దీంట్లో పడ్డవాడినే చెప్పండి. మీకు కనబడుతున్నాడు. మీకు కనబడుతున్నవాడు లోపల ఉన్నాడా అని అడుగుతున్నా. అద్దంలో లోపలికి దూరి పోలేడు కాబట్టి అద్దంలో లేడు అంటున్నాం. పోనీ పైన ఉన్నాడా అని అడుగుతున్నా. పైన లేడు. అద్దం లోపల లేడు, అద్దం పైన లేడు. మరి ఏముందిరా అంటే అద్దం ఉంది. అద్దమే ఇంత మేర భరత్ లాగా కనబడుతోంది. ఇక్కడ ఉన్నది సత్తే. నా చైతన్యానికి మీ కళ్ళకి కదా కనబడుతుంది. మీరు కదా చూశారు. చూసిన మీ చిత్తుకి ఇది ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక్కడ నిజంగా ఉన్నది అద్దం తప్ప ఏమీ లేదు. అద్దం తప్ప ఏం లేదు. అద్దం జడము. అద్దం జడం. తను ఉన్నానని కానీ తను భరత్ని రిఫ్లెక్ట్ చేస్తున్నానని కానీ అద్దానికి తెలియదు. ఈ అద్దం ప్లేస్లో పరమాత్మను పెట్టండి. వాడు సత్తు, వాడు చిత్తు కూడా. వాడికి ఉన్నానని తెలుసు, ఇంకోని చూపిస్తానని తెలుసు. అద్దానికి ఏమిటంటే ఇంకోని చూపించే శక్తి ఉంది. ఎవరా ఇది అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఇప్పుడు ఇక్కడ భరత్ లేడు. ఏముందంటే అద్దమే ఉంది. ఏమిరా? అద్దమే ఉంది. అద్దమే మీకు భరత్ లాగా కనిపిస్తోంది. అద్దం కనిపించకుండా సత్తును అణచి చిత్తు వ్యాప్తి చెందించి నన్ను మోహితులను చేస్తున్నదే ఈ మాయాస్వరూపిణి నమోస్తుతే. ఏమిరా ఎట్లా ఉంది అంటే ఈ ప్రపంచం మీరందరూ ఈ రూపాలు ఇవన్నీ ఉన్నాయంటున్నారా? నిజంగా లేవు. అందుకే ఆభాస. అది ఇప్పుడు అర్థమైందా? ఆభాస అర్థమైందా? అది ఏమిరా ఇప్పుడు ఇక్కడ ఈ భరత్ గారిని లోపలికి పంపిద్దామా, బయట పెడదామా? వీడు లోపలికి పోలేడు, బయట లేదు అసలు, కానీ నాకు కనపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అదే. ఈ సత్తుని అణగొట్టాం అంటే అద్దం కనిపించట్లే మీకు. అద్దం లేకపోతే భరత్ కనిపించాడు. అద్దంలో కనిపిస్తున్నాడా, అద్దం మీద కనిపిస్తున్నాడా? మొత్తానికి కనిపిస్తున్నాడు. ఉండేది అద్దమే. అద్దం కనపడనీయకుండా చేసి అద్దం ఈ భరత్ కనపడుతున్న మేర మీరు చూడండి రా. అక్కడ అద్దం ఏమైనా డిస్టర్బ్ అయిందా? అద్దం ఏమన్నా మారిందా? మరి మేనిఫెస్ట్ అయిందన్నమాట కూడా అబద్ధమే కదా. ప్రపంచం అది వివర్తం. వివర్తం అంటే అది ఏమీ కాకుండా అయినట్టు కనబడుతోంది. అందుకోసమే ఎండమావుల్లో నీళ్ళని చూపించాము. అక్కడ నీళ్లు లేవు, ఎండమావులు లేవు, ఎండమావులు లేవు, నీళ్లు లేవు, రోడ్డు మీద తడే లేదు, కానీ నీకు తడి కనపడుతోంది. ఇదిగో ఇక్కడ భరతే లేడు, భరత కనపడుతున్నాడు. భరతే లేడంటే భరత్ లోపల లేడు, బయట లేడు. అది కదా. ఇప్పుడు అర్థం పాఠం చెప్పిందా చెప్పలేదా? ఏంట్రా విధ్యాసలోకి వెళ్ళిపోతారో దృష్టి జ్ఞానమయమైపోయింది. నీకు ఎక్కడ చూసినా అక్కడ పరమాత్మే కనపడతాడు, ప్రపంచం కనపడదు. కనపడ్డా కూడా వాడికి తెలుసు కాబట్టి అద్దంలో భరత్ లేడు, అద్దం మీద భరత్ లేడు. ఏమ్మా ఇది ఎంతమందికి అర్థమైందో కానీ ప్రయత్నం చెయ్యండి రా. అందరికీ అర్థమైంది. అమ్మో వెరీ గుడ్. ఈ పాఠం
4వ వాల్యూమ్లో వస్తుంది, 4th వాల్యూమ్లో రావాలి. అప్పటిదాకా నేను బతికుండి రాయగలిగితే నాకు రాసే అవకాశం కల్పించండి. ఇట్లాంటి పాడుపాడువన్నీ నా మొహానేసి నా టైంని వేస్ట్ చేస్తున్నారా. నా గురుదేవుడికి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ఆ తండ్రి నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టి నేను పొందినవన్నీ కూడా నేను పేపర్ మీద పెట్టగలిగితే ఎవడైనా మహానుభావుడు అది చదువుకుని అది అర్థం చేసుకునేవాడు. ఎవడో వస్తే ఎప్పుడో చేస్తాడు. అందుకని నాకు వేరే ఏం పెట్టవాకండి, ఇది ఒక్కటే చాలు కదా. నేను కష్టపడి సాధించింది మా పరమగురువు గారు అదే అన్నారు, భానుమతికి బ్రహ్మ విద్య బోధిస్తే కర్నూలు వీధుల్లో బంగారం అంతా వెదజల్లిందేమో అని రత్నమ్మని అడిగితే రత్నం అందుట గురువుగారు అది బంగారం అని తెలిసిన వాళ్ళు ఎత్తుకుంటారు, లేకపోతే ఆ వీధిలో అట్లా పడి కర్నూలు వీధుల్లో అంతా బంగారం, ఈ గాలిలో బంగారమే ఉంది, ఈ నేల మీద బంగారమే ఉంది, అసలు కర్నూలే బంగారం కదా. అది అర్థమైన వాడు అర్థం చేసుకుంటాడు. సినిమా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి కర్నూలు రాయలసీమ అంతా రౌడీలు దుర్మార్గులు, వాళ్ళకి అదే తెలిసింది మరి. సరే సినిమా వాళ్ళకి మనకెందుకులే, సినిమా సంగతి కూడా ఇప్పుడు చెప్తాలి. ఏమ్మా నిధిధ్యాస పాఠం ఎంత బాగుందో చూడండి. కొంచెం విని మాకంతా తెలిసిపోయింది అనుకుని వాళ్ళు చిన్న పాతకాలం వాళ్ళందరూ అట్లాగే ఆగిపోయినారా. నేనేం చేసేది మరి, వినండి. మయా అధ్యక్షేణ చెప్తున్నాడు, నేను లేకపోతే ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో అంటే ఈ అద్దం ఉండడం వల్ల, అద్దానికి ఏం శక్తి ఉంది, తను ఉన్నానని అద్దానికి లేదు, నేను అనేవాడికి నేనున్నానని నాకు తెలుసు, ఎదట ప్రపంచం ఉందని తెలుసు. ఇప్పుడు మీరు అడుగుతారు, మీకు తెలియని వాళ్ళు అడుగుతారు, భరత్ని ఇక్కడ అమ్మగారు నుంచోబెట్టి భరత్ బొమ్మ ఉంది కదా, అక్కడ భరత్ ఇక్కడ ఎదురుగా ఏం లేదు కదా, ఉన్నది పరమాత్మే అయితే మరి ఎదురుగా ఏం లేదు కదా అంటే ఇచ్ఛలో నా సంకల్పంలో నీకుందే అదే కనపడుతుంది. అది ఎట్లా కనపడుతుందండి అంటే, నేను నా దగ్గర బంగారం ఉంది, నేను కాసుల పేరు చేయించుకోవాలి అని మనస్సులో అనుకున్నాను, ఎటువంటి కాసుల పేరు చేయించుకోవాలో నా మనసులో బొమ్మ తయారైంది, ఇచ్చ కలగంగానే జ్ఞానంలో రూపం కనిపించేస్తుంది. నేను కంసలివాడి దగ్గరికి వెళ్ళి చెప్పాను నాకు ఇట్లాంటి నగ కావాలి అని, నాలో ఉన్నటువంటి ఆ బొమ్మ వాడి మనస్సులోకి నేను బొమ్మను వేయగలిగే. ఇప్పుడు అర్థమైందా? అట్లాంటిదే వాడు చెయ్యాలి. వాడు ఇదే రకంగా చేసిస్తే నేనేం చేస్తాను, నాకు ఇది వద్దంటున్నా, ఎందుకు వద్దంటున్నా, నువ్వు చెప్పింది ఇదే అంటాడు వాడు. లేదు నేను ఇది చెప్పలే అంటే దేంతో కంపేర్ చేస్తున్నావు? అది భరత్ బొమ్మ. ఇక్కడ వాడిని నుంచోబెట్టి ఈ బొమ్మ కాదు. అర్థమైందా? ఎక్కడికక్కడ అట్లా అర్థం చేసుకోవాలరా. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే, నేను సంకల్పం మాత్రమే చేస్తా. ఈ అద్దం ఉందే ఇది అన్ని బొమ్మలు చూపిస్తుంటుంది. ప్రకృతి సూయతే సచరాచరం, చరాన్ని అచరాన్ని కూడా చూపించగల శక్తి నా ప్రకృతికి ఉంది. కానీ మయా అధ్యక్షేణ, నేను లేకపోతే ఆమె చూపించదు. అచ్చగా ఆమెకు ఆ పని లేదు. నేను మరి నువ్వెందుకయ్యా ఇట్లాంటి పాడు పని చేసావు అంటే, నేనే అందరిలో ఎట్లెట్లా ఉంటే ఏమేమి చేస్తే ఎట్లా ఉంటారో ఏ బాధలు ఎట్లా అనుభవిస్తారో తెలుసుకోవాలని నేను అనుకున్నాను. నేను అనుకోగానే ఏమేం చేసింది, నువ్వు ఎవరిని పెడితే ఇదిగో ఈ కర్ర పెట్టావు, కర్ర బొమ్మ చూపించా చూడు, వద్దు ఈ కర్చీఫ్ పెట్టావు, అదో కర్చీఫ్ కూడా చూపిస్తా, వద్దు ఇది పెట్టా ఇది కూడా చూపిస్తా. మయా అధ్యక్షేణ, ఇక్కడ నేనేం చూపిస్తే, నేను పెన్ను చూపిస్తే, నేను కాగితం చూపిస్తే, నేను ఇది చూపిస్తే అదిగో అది మయాధ్యక్షేణ. ప్రకృతి నా సత్తుందే సచరాచరం అన్నిటినీ తయారు చేస్తూ ఉంటుంది. అది నిజమా? కాదు. దానికి ఆరంభం ఉందా? లేదు. అది పరిణామమైందా? కాలేదు కదా. అది వివర్తమై కనిపిస్తోంది.
అందుకని అది ఆభాస. ఇప్పుడు మీరేమంటారంటే నేను సత్యం, నా నీడ ఆభాస అంటాం ఇంతవరకు. ఇప్పుడు అసలు ఈ ప్రపంచమే ఆభాస. అది అప్పుడు జీవుడు ఆభాసే, జగత్తు ఆభాసే. ఎందుకని భరత్ అద్దంలోకి పోలే, అద్దం మీద లేడు. అద్దం మీద ఉన్నాడు అందామంటే నేను చేయి పెట్టి చూపిస్తా కావాలంటే. వాడి జుట్టు నాకేం తగలే, చూడండి కదా. వాడు ఎక్కడైతే తల అన్నానో, ఎక్కడైతే వాడి చేతులు ఉన్నాయన్నానో అవన్నీ నాకు నా చేయి పెట్టి చూపిస్తున్నా. నా చేయి పెడితే అక్కడ నా చెయ్యి ఉంది, కానీ వాడు లేడు. మరి వాడు ఉన్నాడని మీరు అంటున్నారు, మాకు కనపడుతున్నాడు కదా మీరు లేరంటారు ఏమిటండి అని. ఇదిగో నా అద్దంలోకి అయితే వాడు రాలే, కనపడతాడు. మీరందరూ కనపడతారు నిజంగా. అయితే ఏముందండి మరి మేమందరం కనపడడానికి ఏముంటే, ఏదో ఒకటి ఉంటే కనపడాలి కదా. ఉన్నది సత్తున్నది, చూచేసి చిత్తున్నది. మరి మీ రూపంగా ఎందుకు కనపడుతుందంటే మీ తాలూకు ఇచ్ఛ వల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క ఇచ్ఛ వేసుకొని వచ్చాడు కదా. ఆ ఇచ్ఛ జ్ఞానమై క్రియగా తయారైంది. అందుకు మీరు ఇచ్ఛ జ్ఞాన క్రియ అది జీవుడికి లక్షణం. అందుకని నామరూప క్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. ఇప్పుడు జీవ జగత్తులు రెండు ఆభాస అయినయ్యా. మరి ఏమిటి ఉన్నది? నేనొక్కడే ఉన్నాను. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఇంత కూడా మీరెవ్వరు లేరు, ఉన్నది నేనొక్కడే ఉన్నాను. ఎంత బాగుందరా. ఒక్కొక్క మహావాక్యం మీకు అనుభవంలోకి వస్తుంటే ఆ ఆనందం అనుభవించే తీరాలి. అది ఎట్లా ఉంటుంది అంటే చెప్పడానికి ఇంకోటి వీలు లేదు. ఏమ్మా అర్థమైందా? సరే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ యమాత్మ బ్రహ్మ అయిపోయింది. ప్రజ్ఞానం బ్రహ్మ ఎక్కడుంది? ఆ వాకులో పులుపు. పులుపు ఎక్కడుంది? ఆ చుక్కకూరలో పులుపు ఎక్కడుంది? ఆ గోంగూరలో కాడ, ఆ వేపలో చేదు ఎక్కడుంది? కొమ్మలో ఉంది. కాయలు ఎక్కడి నుంచి వచ్చింది? అంతటా అదే ఉంది. నీ జ్ఞానం కూడా అంతటా నీకుంది, నీ చేతిలో. అందుకే వీపు మీద ఈ దురద ఉడితే ఫలానా చోట దురద అని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈగ వాళ్తే కుట్టింది దోమో, పామో, కరిచింది పామో, తేలో, గాజు ముక్కో, గుచ్చుకున్నది వెంటనే చెబుతున్నావా లేదా? చెప్తున్నావా లేదా? చెప్పి వెంటనే ఏమంటున్నావో తెలుసునా? ఏదైనా నీ కష్టం రాగానే ఇమ్మీడియట్గా నీ నోట్లోంచి వచ్చే మాట ఏంటో చెప్పనా? అమ్మా. ఎవరమ్మా అమ్మ? అమ్మ అంటే సద్రూపి అయిన అమ్మ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ ఆమె. ఆమె ఎవరు అంటే నీ శరీరం. నీ శరీరం అంతా జడమైనటువంటి అమ్మ స్వరూపం. గుచ్చుకున్నానన్నది చెప్పింది చేతన స్వరూపమైన చైతన్యం. గుచ్చుకుంది అనే అనుభవం కలిగించింది. ఇమీడియట్గా ఎవరు చెప్తున్నావు? గుచ్చుకోగానే, నొప్పి పుట్టంగానే అమ్మని అడుగు. మీ అమ్మ ఎక్కడుంది? ఇక్కడుందా? మరి ఎందుకు అమ్మ అన్నావు? నిన్ను కాపాడుతుందా? ఆ అమ్మ కాపాడుతుంది. ఆ అమ్మ వెంటనే ఏం చేస్తుంది? చెయ్యి అనేటువంటి అమ్మ, చెయ్యి కూడా అమ్మే కదా, మొత్తం సత్తే కదరా. వచ్చి కదా వెంటనే ఆ కాలుకు వచ్చిన ముళ్ళుని పీకేసి అవతల బారేసి అమ్మ కాపాడింది. మాయా అధ్యక్షేణ ఏం కాదా? ఏంరా నువ్వు, నీకు తెలిసినా తెలియకపోయినా మీ అమ్మ రోజు నీ వెంట ఉండి నీకు ఏ చిన్న కష్టం వచ్చినా కాపాడుతుంది. నువ్వు అమ్మ అనే అంటున్నావు, అబ్బా అంటలే, అయ్యా అంటలే, అయ్యని పిలవటలే. అయ్యే నీదే, అయ్యే చెప్పాడు నీకు. అయ్యనే చెప్తున్నాడు రా, విను. ఇగో నిధిధ్యాసలో చూడండి రా, నిధిధ్యాసంలో నీకు ఈ ప్రపంచమంతా దర్పణ దృశ్యంలాగా ప్రతిబింబ భాసమానమని, ప్రతిబింబ భాసమానం నేను అదే రాశా. దర్పణ దృశ్యంలో, దర్పణం అంటే నన్ను ఎవరో ఇందాక
అద్దం పెట్టాలా అని అడిగారు. ఇవాళ పాఠం అదే. నిన్న మీకు ఊరికే తెలుసుకునేట్టు చెబుదామనుకున్నా, మీరు పెట్టాలా అని అడిగేప్పటికి పెట్టండి రా నాయన మరీ మంచిది, ఇవాళ చెప్పే పాఠమే అది కదా అనుకున్నా. అర్థం ఉండబట్టి మీకు కొంచెం కష్టమైందేమో కానీ ఈజీగా అర్థమవుతుంది కదా. కష్టం అంటే అర్థం తెచ్చిపెట్టుకోవడం. తెచ్చిపెట్టుకుంటే ఇంకా బాగా అర్థమైంది కదా. అర్థం లేకపోతే ఇంత అర్థం కాదు. ఎందుకంటే అర్థం లోపలికి పోవడం, అర్థం బయటికి రావడం, బయట కూడా లేదు లోపల కూడా లేదంటే ఒప్పుకోరు. చూస్తే కానీ ఒప్పుకోరు. చూస్తే కూడా కాదు, ఆ అద్దం మీద నేను చెయ్యేసి ఇక్కడ భరతున్నాడా కదా, వాడి తలకాయ ఎక్కడ కనబడుతోందో అక్కడ నేను చేయి పెట్టా, ఇక్కడ భరత్ ఉన్నాడా మీకు చూపించండి వాడిని. ప్రతిబింబ భాసమానం. అందుకే చెప్పా, ఇగో నీకు ఈ ప్రపంచమంతా దర్పణ దృశ్యంలాగా ప్రతిబింబ భాసమానమని, నీ నామరూపక్రియలే నీ ఎదుట దృశ్యాలై కనిపిస్తున్నాయని నీకు తెలుస్తుంది. ఈ పుస్తకం మీ చేతిలోకి వచ్చి కూడా ఒక 6 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందా, 4 years అయింది. ఎవరన్నా చదివారా? చదివితే అర్థమైందా? చదివితే కదా అసలు అర్థం కావడం అనేది. చదవరు కదా. అసలు కొందరికైతే కొనుక్కొని కూడా అక్కర్లేదు, కొనుక్కుంటారు ఏదో ఒకటి. అమ్మగారు ఆ పుస్తకమే చదువుతున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్ మన దగ్గర లేకపోతే ఎట్లాగని కొనుక్కుంటారు. కానీ బీరువాలో భద్రంగా దాచిపెడతారు. బీరువాల్లో దాచిపెడితే మన బుర్రలోకి రాదమ్మా, చదువుకోవాలి. నీ నామరూపక్రియలే నీ ఎదుట దృశ్యాలై కనిపిస్తున్నాయని తెలుస్తుంది. సినిమా డైరెక్టర్కు ఒక కథ, ఆ సన్నివేశాలు మనస్సుకు నచ్చాయి. ఒక సినిమా డైరెక్టర్, సినిమా సంగతి చెప్తా అన్నాను కదా, ఒక సినిమా డైరెక్టర్కి ఒక కథ ఆ సన్నివేశాలు మనస్సుకు నచ్చాయి. అది వాడి ఆలోచన. ఇది సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆ ఆలోచనకు అనుగుణంగా కొందరు వ్యక్తులను నటించడానికి ఒప్పిస్తాడు. కొంతమంది వ్యక్తులు అంటే ఒక కథ కావాలి. సినిమా డైరెక్టర్ ఇక్కడ పరమాత్మ, ఆయనకు ఒక కథ నచ్చింది. ఆ కథలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఆ క్యారెక్టర్లన్నిటినీ కొంతమందిని చూస్తాడు, నటించడానికి ఒప్పిస్తాడు కదా. ఇప్పుడు మనకి ఆనందధామంలో ఒక పెద్ద ఈ అద్వైతం అనేటువంటి ఒక క్లాస్ జరగాలి, ఇది పరమాత్మ సంకల్పం అనుకుందాం. దీనికి రావాల్సిన మనుషులు ఎక్కడెక్కడో ఉన్నారు. మీరందరూ చాలామంది, మీ ఇళ్ళు వేరు, మీ కులాలు వేరు, మీ స్టేటస్లు వేరు, మీ డబ్బులు వేరు, అసలు మీతో నాకు సంబంధం లేదు, మీ పోలికలు వేరు కదా. నాకేం అక్కర్లేదు. కానీ నేను ఎంతమంది ఇక్కడికి రావాలో, ఈ కథలో ఎంతమంది పాల్గొనాలో నేను నిర్ణయించుకుంటాను. నేను అంటే పరమాత్మ నిర్ణయించుకుంటాట. నాటకం గురించి మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది కదా. వాడి దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని, వ్యక్తుల్ని నటించడానికి ఒప్పిస్తాడు. అతని ఆలోచన ఇచ్చ. నటుల సెలక్షన్కి జ్ఞానం పనికొస్తుంది. క్రియాశక్తి దానికి రూపకల్పన చేసి అది నిజమన్నట్లు వెండి తెర మీద వాడిస్తుంది. ఇది నిజమన్నట్టు వెండి తెర మీద, తెర మీదికి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లందరినీ, క్యారెక్టర్ వేరు, ఈ తెర మీద నటించేది వేరు. తెర మీద నటిస్తున్నప్పుడు వాడు తెర మీద ఉన్న ఆ నాటకంలో కథలో ఉన్న క్యారెక్టర్ రాముడు, మీకు అర్థమవుతుంది. కానీ అసలు వాడు అరుణ్ గోవిల్. అరుణ్ గోవిల్ని తీసుకొచ్చి రాముడుగా నటించమని చెప్తాడు. నటుడు కూడా తన నటనను చూడొచ్చు. డైరెక్టర్ కానీ నటుడు కానీ తాదాత్మ్యం చెందడు. డైరెక్టర్కి తాదాత్మ్యం లేదు నటనతో, ప్రేక్షకుడు తాదాత్మ్యం చెందుతాడు. ఇప్పుడు మనమందరం ప్రేక్షకులం, అందుకు తాదాత్మ్యమై కళ్ళనీళ్ళు కాచి ఏడిచి వస్తున్నాం ఈ కర్మకంతటి. అర్థమైందా? పరమాత్మకు ఒక కథ క్రియేట్ చేసుకుని, ఆ కథ మన ఇంటి కథే కావచ్చు. మన ఇంట్లో ఇంతమంది క్యారెక్టర్లు ఉండాలి. నన్ను బాధించేవాడు ఒకటి ఉండాలి, నన్ను ప్రేమించేవాడు ఒకటి ఉండాలి. మా ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఇంట్లోకి పెడతాడు. ఆనందధామంలో ఆనందం తప్ప ఇంకేం ఉండదురా. ఎవరికన్నా ఏమన్నా గుర్తొస్తున్నదా?
ఏం గుర్తురావు, ఎవరికి ఆకలి కూడా కాదు, టైం కూడా సంబంధం లేదు, ఎంత టైం అయినా గడిచిపోని. ఆలోచించండి. డైరెక్టర్కి నటన, డైరెక్టర్కి దాని మీద తాదాత్మ్యం లేదుట కదా, వాడికి నటుడికి కూడా లేదు. నటుడు తెలుసు అరుణ్ గోవిల్కి, నేను అరుణ్ గోవిల్ని తెలిసి రాముడుగా నటిస్తున్నానని. కానీ చూస్తున్నవాడు, ఒకప్పుడు మేము స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళి ఈ రామానంద సాగర్ వాళ్ళ రామాయణం చూసామన్నాను కదా. ఒక స్పాట్లో జరుగుతున్న సీన్ ఏంటంటే, రాముడు లక్ష్మణుడు మూర్ఛపోతారు, నాగాస్త్రం ఏదో వేస్తే వాడు, ఆ పాములన్నీ వానికి వాళ్ళిద్దరికీ చుట్టుకుంటూ ఉంటాయి. చాలామంది అసలు తిండి మానేసట, రాముడు లక్ష్మణుడు పడిపోయినారు అంటే మళ్ళీ ఇంకొక వారం దాకా మరి ఈ పాములు వాళ్ళని కరుస్తూనే ఉంటాయి కదా. రామాయణం వచ్చిన రోజుల్లో చాలామంది రామానంద సాగర్కి, నాయనా నువ్వు ఈ పాముల్ని ఎన్నిసార్లు రాముడికి కరిపిస్తావు, లక్ష్మణుడికి కరిపిస్తావు అని ఆయనకన్నీ టెలిగ్రాములు పోయినాయిట. ఈ టీవీ వాళ్ళు అది వారానికి ఒకసారి ఎప్పుడో వేసేవాళ్ళు కదా, అట్లా కాదు, తొందరగా రేపే వేయండి, ఎల్లుండే వేసేయండి. ఎందుకంటే అది మేము ఆ సీన్ అన్ని రోజులు మేము వెయిట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళకే పాములు కరిచినట్టు. ఎందుకు సినిమా హాల్కి వెళ్ళి చూడండి, ఎంతమందో ఆ కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్టు. ప్రేక్షకుడు తాదాత్మ్యం చెందుతాడు. ఇప్పుడు నువ్వు ప్రేక్షకుడివిరా, అందుకు తాదాత్మ్యం చెందావు. నువ్వు నటుడుగా అర్థం చేసుకుంటే, డైరెక్టర్గా అర్థం చేసుకుంటే అసలేదు. నటుడుగా అర్థం చేసుకుంటే అది కూడా ఒక రకంగా మంచిదే. అంటే నేను నటిస్తున్నాను, నువ్వు డైరెక్టర్ అయితే ఇవన్నీ నిజంగా బొమ్మలు రా, నా ఆలోచనకి తగ్గట్టు నేను ఈ బొమ్మలు తయారు చేశాను, నీ కథ రాశాను అని. అర్థమైందా? తన సృష్టిని లీలగా ఆటగా చూడగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తికి హేయము ఉపాధేయం ఉండదు. హేయం అంటే తీసేసివలసింది, ఉపాధేయం అంటే కలుపుకోవాల్సింది. కలుపుకోవాల్సింది లేదు, తీయాల్సింది లేదు. అంతకుముందు మనకు తీయాల్సింది ఏముంది? పంచకోశాలు నువ్వు కాదు, ఆ కోశ ధర్మాలు నీకు లేవు, తీసేయి. మరి కలుపుకోవాల్సింది ఏమిటి? నువ్వు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవి, ఏం కలుపుకోకర్లేదు, నువ్వు ఉన్నవాడి ఉన్నట్టుండు. ఎందుకంటే ఇందులో తీసేసేది ఏముంది? సత్తు తీసేస్తే చిత్తుండడానికి చోట్లేదు, పైగా అవి సపరేట్ చేయడానికి వీలైనవి కావు. ఆసక్తి ఏవగింపు ఉండవు, అది పరిపూర్ణ స్థితి. అదే అయం ఆత్మ బ్రహ్మ. 4 వేదాలు, 4 మహావాక్యాలు 4 స్థితులకు ప్రతీకలుగా మనకు బోధించారు. అందుచే నేను ఆవిడెవరో ఇక్కడ కాంతమ్మ గారని, ఎవరు వెళ్ళేవారమ్మా ఆవిడ దగ్గరికి? అదే ఒకప్పుడు ఉండేవారు. ఆవిడ్ని ఒకసారి ఒక జ్యేష్ఠ పౌర్ణమి రోజు సావిత్రి వ్రతం, వట సావిత్రి వ్రతం అని ఇస్కాల సత్రంలో ఇదివరకు చేసేవాళ్ళు. నన్ను కూడా ఒకసారి మాట్లాడడానికి పిలిచారు. ఆమెను కూడా ఆమె పెద్ద అద్వైత సిద్ధాంతి, ఆ రోజుల్లో అద్వైత వేదాంతి. ఎవరు? ఆ కాంతమ్మ గారు. ఆవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఊరికి నేను అడిగా, అమ్మ మీకు మహావాక్యాలు అనుభవానికి వచ్చినాయా అని. నాకు 4 మహావాక్యాలు మా గురువుగారు ఎప్పుడో ఇచ్చేశారన్నారు. అమ్మో, వాళ్ళ గురువుగారు 4 మహావాక్యాలు ఇచ్చేశారట. ఇంకేం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆవిడ ఎంత మరి 4 నాకు ఇంకా అప్పటికి తెలియని రోజు. నేను వీళ్ళకి చెప్తున్నప్పుడు కూడా, అమ్మ నాకు తెలియదు, నాకు ఇంతే తెలుసు, నేను తెలుసుకుని మీకు చెప్తాను అనే చెప్పాను. ఆవిడికి 4 మహావాక్యాలు చూడండి. 4 వేదాలు, 4 మహావాక్యాలు 4 స్థితులకు ప్రతీకలుగా మనకు బోధించారు. అందుచే నేను ఆత్మను అని తెలిసింది కదా, ఇక శ్రోతవ్యో మంతవ్యో నిజిదాస్తవ్యో ఎందుకంటావా? మొదట నీవు దేహం కాదని, ప్రత్యేగాత్మవని పిల్లర్ వేసుకో. అది బిల్డింగ్ కాదు, నీవు విస్తరించాలి. నీవు యూనిఫామ్ వేసుకోగానే, నువ్వు ఆ స్కూల్లో అడ్మిట్ అవ్వగానే నీకు డిగ్రీ ఇవ్వరు కదా, నువ్వు చదువుకోవాలి, నువ్వు విస్తరించాలి. నీ లోపల అన్నీ కనబడాలి, వాటిలో నీవు కనబడాలి. ఏమ్మా? రెండవది మొదటి దానిలో లయం కావాలి, రెండవది మొదటి దానిలో లయం కావాలి. కనపడకూడదు, నీకు కనపడాలి.
బట్ ఉండకూడదు. అది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. నేను ఏకం, రెండవది లేనే లేదు. ఆ నేను బ్రహ్మమును, నేను తప్ప వేరే ఏ కొంచెమైనా లేదు. దానికే బ్లిస్ అని పేరు. బ్లిస్కి ఆపోజిట్ వర్డ్ ఉండదు. ఆత్మ శరీరంలోనే ఉన్నదా? శరీరంలోనే కాదు, అంతటా ఉన్నది. శరీరంలో కూడా ఉన్నది. శృణోతి, ఆత్మని గురించి విను, అంతటితో ఊరుకోవద్దు. అనుపశ్యతి, ఆత్మను దర్శించు అంటుంది. ఆత్మ దర్శనం కాకపోతే పూర్ణానుభవానికి ప్రయత్నించలేవు. పిండ శరీరం అంతా పాదాది కేశాంతం ఆత్మేనని అహం చెప్తుంది. ఇదే ఆత్మ అని చెప్తుంది. ఈ పిండదేహం అంటే ఇది నీకు పాదాది కేశాంతం, పాదాలు మొదలు వెంట్రుకల వరకు ఆత్మే. ఇదే ఆత్మ, ఇదే నేను అని చెప్తుంది. ఎవరు అంటే నీ అహం. నీ ఆలోచనకు అది సాక్షి. అది నీకే తెలుసు. నీ ఉండగా అది నేనే అని చెప్తే సరేనంటావా? నీ పని మనిషి నీ ఇంట్లోనే ఉంటుంది. నీవు వాడే వస్తువులన్నింటినీ ఆమె వాడుతుంది. నువ్వు తిన్నదే ఆమె తింటుంది. అంత మాత్రమే ఆమె తాను యజమానిని అని ప్రకటిస్తే నువ్వు ఊరుకుంటావా? మరి నీ యజమానిని ప్రకటించింది ఇప్పుడు నీ నాది. చూడు, నువ్వు నేనే అంటున్నావు కదా. నేను వేరే ఉంటే ఇది నేను, ఈ నాది నేనంటోంది నీ పని మనిషి. అది నువ్వు ఊరుకుంటావా? ఇప్పుడు నీ అహం అన్ని అనుభవాలు తానే అనుభవిస్తున్నానని అనే దాన్ని పట్టుకో. బ్రహ్మాండం అనే శరీరంలో ఉండి సూర్యుడు అనే కంటితో అంతా నేనే అని చూడు. అప్పుడు కో మోహ కశోక. అప్పుడు నీకు మోహము శోకం ఉండవు. నీకు దేని మీద మోహం ఉండదు. ఏది పోయిందని దుఃఖం ఉండదు. దీనిని ఏకత్వం అనుపశ్యతి. నువ్వు ఏకంని అనుభవించిన వాడు అవుతావు. ఇది 124. రేపు 125. అర్థమైందా? నిజంగా మన గురుదేవులు ఎంత గొప్పవాళ్ళు అమ్మా. సద్గురు స్వామి రామనాథ్ కి, సద్గురు స్వామి రామనాథ్ కి, సద్గురు స్వామి రామనాథ్ కి. దేవా తండ్రి, దేవా తండ్రి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.